యేసుక్రీస్తు ప్రభుని దివ్యమైన నామములో ప్రియులైన మీ అందరికీ మరొకసారి సాయం శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ దేవుని మహాకృపను బట్టి ఈ దిన పనిపాట్లన్నింటిలో మీరు ఉండి సాయంత్రం యథావిధిగా చక్కగా సమయానికి ఈ 30 దినాల వాక్యపు పండుగల గడియకు మీరు వచ్చినందుకు మిమ్మలను అభినందిస్తూ ఉన్నాను. ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన బెరాక ప్రార్థనా మందిరపు విశ్వాసులు ఇదివరకైతే 40 దినాలు, ఇప్పుడు 30 దినాలు వరుసగా ప్రతి సాయంత్రం ఎలా సమయం ఇవ్వగలుగుతున్నారబ్బా, ఎలా రాగలుగుతున్నారు, ఇది సాధ్యమేనా అని అనిపిస్తూ ఉంది. అది జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇది దేవుని యొక్క కృప, దేవుని ఎడల, ఆయన వాక్యము ఎడల మీకున్న శ్రద్ధ అని అది చెప్పకనే చెబుతుంది. కొన్నిసార్లు ఏ దైవజనులకైనా చిన్న సందేహం కలగవచ్చు. ఇంత శ్రమ, ఇంత ప్రయాస, ఇంత నెట్వర్క్ చేస్తూ దేవుని సేవకులను పిలిపించి సంఘానికి వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు అదేమైనా అసలు ఉపయోగకరంగా ఉంటుందంటావా అన్న ఆశ లేదా ఒక సందేహం, ఒక చిన్న గలిబిలి ఏదైనా సందర్భంలో కలగడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే మీ అందరితో కూర్చొని తీరిగ్గా మాట్లాడి దేవుని మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా, మిమ్మలను బలపరుస్తున్నాయా, మీ ఆధ్యాత్మిక జీవితానికి ఇవేదైనా సహాయం చేస్తున్నాయా అని అడగడానికి అంత సమయం ఉండడం లేదు. అందుకనే అనుకుంటూ ఉన్నాం, దేవుని చిత్తమైతే ఈ 30 దినాల సభల అనంతరము మీతో ప్రత్యేకంగా కూర్చుని ఈ సభలు మీకు ఎలా దీవెనకరంగా ఉన్నాయి అన్న ఒక మెకానిజాన్ని ఏమైనా ఆలోచిస్తే బాగుంటుందేమో అన్న ఆశ దైవజనులకు, మాకు అది లేకపోలేదు. కాబట్టి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పగలను. 30 దినాలు మీరు వరుసగా సమయానికి వచ్చి వాక్యం వింటున్నారంటేనే అది చెప్పకనే చెప్తుంది దేవుని వాక్యం ఎడల, ఈ 30 దినాల వాక్యపు పండుగల ఎడల మీరెంత ఆశ కలిగి ఉన్నారో, దీని ద్వారా మీరెంత దీవెన పొందుకుంటున్నారో అన్నది మీ ప్రెసెన్సే, మీ ఉనికే, మీ రాకే అది స్పష్టం చేస్తుంది. నిజానికి మీలో ప్రతి ఒక్కరిని కదిపి అడగాలి కానీ మీకు చెప్పడానికి చాలా ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటాయి, నాకే సందేహం లేనే లేదు. కాబట్టి ఈ సందేశాలు, ఈ సభలు మీ మట్టుకు మీరు దీవెనకరంగా మీకు మలచుకొనున్నట్లుగా అది పూర్తిగా మీపైనే ఆధారపడింది. దేవుని ఆత్మ సిద్ధంగా ఉన్నారు, దేవుని దాసులు సిద్ధంగా ఉన్నారు, వాక్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది, వాక్యం ప్రకటించబడుతూ ఉంది. అయితే అది మీకు ఏ మేరకు దీవెనకరంగా ఉంటుందో లేదో అన్నది మీ మట్టుకు మీరు నిశ్చయించుకోవాలి. ఒక చిన్న సలహా మీకు ఇస్తున్నాను. మీరు ప్రతిరోజు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు మీకున్న ఇరుగు పొరుగు మన సహోదరులతో లేదా సహోదరులతో, పాస్టర్ గారితో, పాస్టర్ అమ్మగారితో, స్త్రీలైతే పాస్టర్ అమ్మగారితో, పెద్దలైన స్త్రీలతో, పురుషులైతే పాస్టర్ గారితో, పెద్దలైన వారితో, మీ ప్రక్కన కూర్చున్న స్నేహితులతో, నా ప్రియ స్నేహితుడా, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, దేవుడు ఈరోజు నాతో ఈ విషయాన్ని మాట్లాడాడు అని చెప్పి ఒక్క మాట చెప్పి వెళ్ళిపోండి. సమయం వచ్చినప్పుడు వాటినన్నిటిని కూడా మనము సమకూర్చుకొని దేవుడు మన స్థానిక బెరాక ప్రార్థన సంఘ విశ్వాసులను ఈ 30 దినాల ప్రార్థన వాక్య పండుగల్లో ఇలాగున దీవించాడా అని ఆ ఫీడ్బ్యాక్ లేదంటే ఆ రిజల్ట్ అనేది మనము గమనించి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు లేచి వెళ్ళే సమయానికి మీ ప్రక్కనున్న ఒక సహోదరునితో, సహోదరులైతే ప్రక్కనున్న ఒక సహోదరితో, ప్రియ తమ్ముడు, చెల్లి, అక్క, దేవుడు ఈరోజు నాకు ఈ విషయాన్ని బయలుపరిచారు, ఈ విషయాన్ని నాతో మాట్లాడారు, ఈ విషయంలో నన్ను సరిచేశారు, నా హృదయాన్ని ఈ వాక్యం తట్టింది, తాకింది అని చెప్పండి. ఒకరోజు మా కుటుంబ ప్రార్థనలో మేము కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను కొన్ని వాక్య భాగాలు, ఆ రాత్రి చదువుకున్న భాగాన్ని 2-3 ఉదాహరణలు లేదంటే మాటలతో మాట్లాడుతున్నప్పుడు నా చిన్న కూతురు మెజెస్టికా తర్వాత అంటుంది, డాడీ యు టచ్డ్ మై హార్ట్ అని అంది. డాడీ నీవు నా హృదయాన్ని తడిమావు, తాకావు అంది. నేను షాక్ అయ్యాను. చిన్న పిల్ల ఆ కుటుంబ ప్రార్థనలో ఏం మాట్లాడాడో దేవుడు తనతో, నాకైతే అర్థం కాదు కానీ ఆ పాప అంది, డాడీ యు టచ్డ్ మై హార్ట్ అని చెప్పింది. అది ఈ రోజుకి నేను మర్చిపోను. తనకు కనబడనివ్వలేదు కానీ నా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి.
కుటుంబ ప్రార్థనలో కుటుంబంగా మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా కుటుంబంలో ఉంటున్న చిన్న బిడ్డ దేవుని వాక్యాన్ని విన్నదై ఏం టచ్ చేసిందో, ఏమి తన హృదయాన్ని తాకిందో నాకు తెలియదు, కానీ యు టచ్డ్ మై హార్ట్ అని ఒక మాట చెప్పింది. ఇట్ మీన్స్ సో మచ్ టు మీ. అది నాకు చాలా గొప్ప సందేశం. కాబట్టి ఈ సభల అనంతరము ప్రతి రాత్రి ఒక వర్తమానాన్ని మీరు విని మీ స్థలాలకు వెళ్తున్నప్పుడు మీరు మీ ప్రక్కనున్న సహోదరునితో అందరితో మాట్లాడడానికి సమయం ఉండదు నాకు తెలుసు, కానీ ప్రక్కనున్న నీ సహోదరునితో ఓ సహోదరి, ప్రక్కనున్న నీ సహోదరునితో ఓ సహోదరు, తిరిగి దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఒక్క మాట చెప్పి నీవు వెళ్ళు. అది నీకును నీ ప్రక్కనున్న సహోదరునికి ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని నేను ప్రభువును బట్టి మనవి చేస్తున్నాను. దైవదాసులు, ఒకవేళ మీ ఫీడ్బ్యాక్, మీ యొక్క రిజల్ట్ లేదంటే మీ స్పందనను ఒకవేళ ఈ 30 దినాల అనంతరము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకును సంఘానికి క్షేమకరంగా, అది ఉపయోగకరంగా ఉండే ఆ పనిలో మీరు పాల్గొండి. ఆఫ్టర్ ఆల్ 30 రోజులు గడిచిన తర్వాత ఏమీ నేర్చుకోలేదంటే, ఏం ప్రయోజనం కలగలేదంటే, దేవుడు నీతో మాట్లాడలేదు అనంటే, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏ మెరుగుదల కలగలేదనంటే అది చాలా వేదనకరమైన పరిస్థితే సుమా. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలించాలని, ఒకవేళ 1-2 గంటలు దేవుని సేవకుడు బోధించవచ్చుగాక, కానీ మీరు వినలేకపోవచ్చుగాక, అన్నీ జీర్ణించుకోలేకపోవచ్చు. కానీ నేను నమ్ముతున్నాను, ఒక్క విషయమైనా దేవుడు నీ హృదయాన్ని తాకుతాడు, తడతాడు. నీవు ఆల్రెడీ బాగా ఉన్న ఏదైనా ఒక స్థితిలో నిన్ను అభినందించిన మాట ఏదైనా ఉందేమో, నువ్వెక్కడైనా దారి తప్పితే నీ భుజం మీద చేసి అటు కాదు ఇటు అన్న మాట ఏమైనా ఉందేమో, ఒక వాగ్దానం ఏదైనా ఉందేమో, ఒక ఆజ్ఞ ఏదైనా ఉందేమో, ఒక దిద్దుబాటు ఏదైనా ఉందేమో, ఒక సవరణ ఏదైనా ఉందేమో, తప్పనిసరిగా ఉండి తీరుతుంది. దాన్ని నీ ఇరుగు పొరుగుకు నీవు పంచుకుని ఈ చోటు నుంచి నీవు వెళ్ళడం ఒక అలవాటుగా చేసుకుంటే నా ప్రియమైన దేవుని బిడలారా, అది మీకును ఇతరులకును ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నిన్నటి దినాన్న మనము మాట్లాడుకుంటూ క్రిస్టియన్ ప్రయారిటీస్ అన్న అంశం గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాం. నిన్న నేను 2 గంటలు మాట్లాడానా అంటే నాకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, అంత పని ఈ రోజైతే నేను చెయ్యను. కారణం ఏంటి అని అంటే, నాకు బస్సు ఉంది, నేను బస్సు ఎక్కి విశాఖపట్నం వెళ్ళిపోవాలి. కాబట్టి నేను అంత సాహసాన్ని, అంత సమయాన్ని ఈ రోజైతే నేను తలుచుకోలేదు. కానీ బహుక్లుప్తంగానే ఈ రాత్రి అంశాన్ని మీకు నేను తెలియచేస్తాను. నిన్నటి దినాన్న ఆ క్రైస్తవ ప్రాధాన్యతలు అన్న అంశాన్ని మనము దృష్టిలో పెట్టుకొని 3 విషయాలు వాక్య భాగంలో నుంచి ఎక్కువ రెఫరెన్స్లు చూపించి అందులో మనము బిజీగా ఉండాలనేది నా ఆశ కాదు, కానీ 3 ముఖ్యమైన సంఘటనలను నేను మీకు చూపించాను. ఒక క్రైస్తవ విశ్వాసి తన జీవితములో ప్రాధాన్యతలను అనుసరించి జీవించిన సంఘటన, సందర్భము ఏదైనా ఉంటే గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభువు దాన్ని గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు అన్న విషయాన్ని నిన్న మనం నేర్చుకున్నాం. ఆ సంఘటనను మనము ధ్యానం చేసుకోవడానికి మరియ, మార్తా, లాజరు ఇంటిలో మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకొని తన ప్రాధాన్యతలను సరి చేసుకుని జీవిస్తున్న ఆ క్షణాన, ఆ సమయంలో ప్రభు దాన్ని గుర్తించారు. మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు అని మార్తకు చెప్పాడు, అక్కడున్న వారందరికీ చెప్పాడు, ఇప్పుడు మనందరికీ కూడా చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసి తన జీవితంలో మొట్టమొదట చేయవలసిన పనిని మొదటిగా చేస్తూ ఆ అత్యుత్తమమైన దానిని ఎంపిక చేసుకుని జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రభు దాన్ని గుర్తిస్తాడు, దానిని గౌరవిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు అన్న విషయాన్ని ఆ వృత్తాంతము నుంచి నేర్చుకున్నాం. రెండవది ఏంటి? జీసస్ ఆనర్స్ ప్రయారిటీస్ అని నేర్చుకున్నాం. రెండవది, జీసస్ ఎగ్జంప్లిఫైస్ ద ప్రయారిటీస్. జీవితంలో ప్రతి విశ్వాసి ఎలా ప్రాధాన్యతలను కలిగి ప్రక్కదారులు పట్టకుండా ఉండాలో ప్రభువు స్వతహాగా తన జీవితంలో తానే చేసి చూపించాడు. అది ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో 12 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఒకరోజు ప్రయాణం చేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వచ్చి, ఏం చేసావు నాయనా అని
చింతతో తల్లి తండ్రి మాట్లాడుతూ ఉంటే, అమ్మా నాన్న, నేను నా తండ్రి ఇంటిలో నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా అని అంటూ తన జీవిత పరిచర్య అవతారపు ప్రాధాన్యతలను స్పష్టంగా తానే తన తల్లిదండ్రులకును ఇప్పటి మనకును స్పష్టంగా ప్రభు తెలియచేశారు. కాబట్టి జీసస్ నాట్ ఓన్లీ ఆనర్స్ ద ప్రయారిటీస్ ఇన్ ది లైవ్స్ ఆఫ్ బిలీవర్స్, హీ హిమ్సెల్ఫ్ ఎగ్జంప్లిఫైస్ ద ప్రయారిటీస్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. అది రెండవది. మూడవది ఏం జ్ఞాపకం చేసుకున్నాం అంటే, ద సేమ్ జీసస్ నౌ కమాండ్స్ us ఫర్ ద ప్రయారిటీస్. నా జీవితంలో ఆ ప్రభువు మొదటి విషయాలు మొదటే చేయనట్లుగా ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి అత్యుత్తమమైన దానిని మట్టుకు మాత్రమే అన్ని వేళలా మనము ఎంచుకొని చేయువారముగా ఉండునట్లుగా మనకు ఆజ్ఞను ఇస్తున్నాడు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి అన్నది ఆజ్ఞ. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కొన్ని నిమిషాలు నిన్న మనము ధ్యానం చేసి ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, అలాగున మొదటి విషయాలు మొదటే చేస్తూ ప్రాధాన్యతలను అనుసరించిన ఒక వ్యక్తిని, పాత నిబంధన కాలంలో జీవించిన ఒక వ్యక్తిని మన ముందుకు తెచ్చుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసి 5 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఎవరైతే మొదటి విషయాలు మొదటే చేయువారుగా ఉంటారో, ఎవరైతే దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకువారుగా ఉంటారో, వారిలో ఎన్నో ఆధ్యాత్మిక కుసుమాలు విరబోస్తాయి, వారిలో ఎన్నో ఆధ్యాత్మిక సుగుణాలు కనపడతాయి. అందులో ఒక 5ని యోసేపు జీవితంలో నుంచి మనం బయటకు తీసాం. ఎందుకు యోసేపు ఫలించడి కొమ్మగా అయ్యాడు, ఎందుకు యోసేపు యొక్క ఆ రెమ్మలు కొమ్మలు గోడ మీదుగా బయటకు విస్తరించి వ్యాపించాయి అని జ్ఞాపకం చేసుకుంటే, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకు గొప్ప స్వానుభవము యోసేపు జీవితంలో ఉంది. 5 పాఠాలు ముఖ్యంగా నేర్చుకున్నాం. యోసేపుకు ఒక ఆధ్యాత్మిక కళ అబ్బింది. అదేంటంటే గతాన్ని మర్చిపోవడం. వాక్యం చెప్పింది మర్చిపోమని, ఆ పని చేశాడు. గతమును మర్చిపోవడం అంటే గత కాలపు సంఘటనలను మర్చిపోవడం అని కాదు. మర్చిపోలేము, ఎందుకంటే మర్చిపోలేని మెకానిజాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి మర్చిపోలేం. మరి ఎలా మర్చిపోవాలి అనంటే, గత కాలపు సంఘటనలను, చేదు అనుభవాలను, బాధను, ఆ విషాదాన్ని, లేదంటే ఆ చీకటి అనుభవాలను, విద్వేషాన్ని, పగను, ఇవన్నీ కూడా మనము మర్చిపోవాలి. అవే సంఘటనలను ఇప్పుడు నువ్వు చూస్తున్నప్పుడు దేవుని కళ్ళద్దాలు తొడుక్కొని నూతన కోణంలో వాటిని చూడడం నేర్చుకోవాలి. ప్రభు ఆ సంఘటనలలో ఎలా జోక్యం చేసుకున్నాడో మనం గ్రహించి, అవి మన మేలుకు, మన కుటుంబ మేలుకు, సంఘం మేలుకు ఎలా వాటినే ఆయన మరల్చాడో ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలని నిన్న మనము యోసేపు జీవితం నుంచి నేర్చుకున్నాం. అందుకని యోసేపు నీతిమంతుడు అయ్యాడు. రెండవది, యోసేపు పవిత్రంగా మసలుకున్నాడు. ఇది ఎప్పటికీ ఒక సవాలే నా ప్రియులారా. పవిత్రంగా మసలుకోవడం అన్న పని తన చుట్టూ అపవిత్రత నిండి ఉన్నప్పుడు, పాపం చేయడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు యోసేపు పవిత్రంగా మసలుకున్నాడు. అది మూడవది, అన్నింటినీ ఓర్చుకున్నాడు. ప్రతి పరిస్థితుల్లో తన కలలు ఇంకా నెరవేరడం లేదే, తన ఆశలు ఫలించడం లేదే, ప్రతిగా సవాళ్ళు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, నిందలు ఎదురవుతున్నాయి, అవమానాలు ఎదురవుతున్నాయి, కనుచూపు మేరలో విడుదల ఎక్కడా కనబడడం లేదే అన్న పరిస్థితుల్లో కూడా ఓర్చుకున్నాడు యోసేపు. అది 3వ లక్షణం. 4వది, ఈ యోసేపు తనకు వచ్చిన చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, లాక్కున్నాడు. ఈ అవకాశం జార విడుచుకుంటే మరలా నాకు రాదేమో అని భయముతో వాటిని లాక్కున్నాడు. ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకున్నాడు. పెద్ద అవకాశం దేవుడు తన ముందుకు తోలాడు. 5వది, చివరిది, ఇవన్నీ కూడా కడకు ఒక వ్యక్తి జీవితంలో ఎక్కడకు నడిపించాలి అంటే దేవుణ్ణి ఘనపరుచున్నట్లుగా అవి నడిపించాలి. యోసేపు అదే చేశాడు. ఫరో అయ్యగారు, రాజుగారు, నేను ఈ కళ చెప్పడం నా వల్ల కాదండి, నా దేవుని వల్లే ఇది జరిగింది అని ఆ ఘనతను, ఆ మహిమను, ఆ ప్రభావాన్ని దేవునికి మట్టుకు మాత్రమే ఆరోపించాడు. కాబట్టే యోసేపు ఫలించు కొమ్మగా మిగిలిపోయాడు. పరిణతి చెందిన ఆధ్యాత్మిక పితరునిగా మిగిలిపోయాడు. మన జీవితాల్లో కూడా ఈ ప్రాధాన్యతల క్రమము తప్పనిసరి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవాళ పేపర్ చదువుతున్నప్పుడు సిబిఐని ఉద్దేశించి మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అన్న మాట ఉదయాన్నే నేను మన బెరాకా బ్లెస్సింగ్ మందిరం వేరే చోట జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన అంటాడు, ఆయన స్టేట్మెంట్ ఎలాగుంది, ప్రస్తుత అనిశ్చిత ప్రపంచములో
నిర్ణయాలు చేయడం అనేది చాలా సవాలుతో కూడుకున్నది అని అన్నాడు. నేను పూర్తిగా మన్మోహన్ సింగ్ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. అనిశ్చిత వాతావరణం చుట్టూ అలుముకున్న ఈ పరిస్థితుల్లో, అపరిశుద్ధత చుట్టూ అలుముకున్న ఈ పరిస్థితుల్లో, శరీరాశ, నేత్రాశ, జీవపుడము చుట్టూ నిన్ను కమ్ముకుంటూ బంధిస్తూ ఉంటున్న ఈ పరిస్థితుల్లో ప్రాధాన్యతల క్రమాన్ని అనుసరించి మెరుగైన ఎంపిక ఎన్నుకొని మెరుగైన క్రియలు చేస్తూ మెరుగైన క్రైస్తవ విశ్వాసివిగా నువ్వు ఉండడం అన్నది పెద్ద సవాలే. అయినా దేవుని వాక్యం మనతో ఉంది, ఇది మనకు సాయం చేస్తుంది. కాబట్టి వెనకడుగు వేయకూడదని నేను మనవి చేస్తున్నాను. ఈ పాఠాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మనమున్న పరిస్థితుల్లో ఈరోజు రాత్రి నేను ఎన్నుకున్న ఒక అంశము ఏంటి అనంటే, ఇది క్రైస్తవ సాక్ష్యం లేదా క్రైస్తవ సాక్షి. ఇది ఈనాటి నా అంశం. నిన్న క్రైస్తవ ప్రాధాన్యతలు, ఈరోజు క్రైస్తవ సాక్ష్యం లేదా క్రైస్తవ సాక్షి అన్న ఈ విషయం గురించి క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. ఒక స్త్రీ తన ఇంటి ముందు ఉన్న తోటలో ఏదో పోగొట్టుకుని వెతుక్కుంటూ ఉంది. తన కళ్ళన్నీ కూడా ఆ తోటలో నేల మీద ఉన్నాయి. నెమ్మదిగా ఆ చెట్టు, ఆ మొక్క అన్నీ కదుపుతూ ఉంది, వెతుకుతుంది. ప్రక్కనున్న ఆమె అంది, అమ్మా ఏం పోగొట్టుకున్నావేంటి అని అడిగింది. తల పైకెత్తకుండగానే ఈ స్త్రీ చెప్పింది, నేను నా హారాన్ని పోగొట్టుకున్నాను అంది. హారమా? బంగారమా? రోల్డ్ గోల్డా అని అడిగింది. పిచ్చి ముఖమా? రోల్డ్ గోల్డ్ అయితే ఇంతగా నేను వెతుక్కుంటానా? నా నిజమైన హారమే పోగొట్టుకున్నాను, వెతుక్కుంటున్నాను అంది. ఆ ప్రక్కనున్న ఆమె అలాగే నోరు వెళ్ళబెట్టి ఎక్కడ పోయింది అని అడిగింది. ఆ మంది ఇంట్లో పోయింది అని చెప్పింది. ఎక్కడెక్కడా అని అడిగింది. ఇంట్లో అంటూ చెయ్యి చూపించి చెప్పింది. మరి నువ్వు బయట పెరట్లో వెతుకుతున్నావు కదా అంది. అప్పుడంది ఆమె చాలా తీరిగ్గా, అదా ఇంట్లో చీకటిగా ఉందని పెరట్లో నేను వెతుకుతున్నాను అని చెప్పింది. ఇక ఇంకొక మాట మాట్లాడితే ఈమెమంటదో అని ఆ స్త్రీ ఆలోచనలో పడి వెళ్ళిపోయింది. ఇంట్లో చీకటిగా ఉందనట, పెరట్లో వెతుకుతుందట. హారాన్ని పోగొట్టుకున్నది గదిలోనట, వెనుకుతున్నది పెరట్లోనట. ఎందుకు అని అంటే లోపల చీకటిగా ఉందట, బయట వెలుగుంది కాబట్టి వెతకడానికి వెలుగు అవసరం కాబట్టి వెలుగున్న చోటే వెతకాలి కాబట్టి అక్కడ వెతుకుతూ ఉంది. ప్రశ్న, ఎప్పటికైనా ఆ స్త్రీ తన హారాన్ని కనుక్కోగలదా? మీరైతే ఏం చేస్తారు? అబ్బా ఎంత నవ్వుతున్నారు. మీరైతే ఏం చేస్తారు? నాకు ఆ స్త్రీని ఒక విషయానికి అభినందించాలని అనిపిస్తుంది. ఆమెకున్న ఒక ఫిలాసఫీ ఏంటంటే, వెలుగున్న చోటే వెతకాలి, లేదా వెతకడానికి వెలుగు అవసరం అన్న ఒక ఫిలాసఫీ, ఒక సూత్రం ఆమెకు తెలిసింది. కాదా? వెతకడానికి వెలుగు అవసరం లేదా? కావాలి. వెలుగున్న చోట వెతకాలి, లేదా వెతకడానికి వెలుగు అవసరం. వెలుగున్న చోటే నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే అది దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఒక విధంగా ఆ స్త్రీ తెలివైన స్త్రీనే. అయితే ఒక విషయంలో ఆమె చాలా చాలా తెలివి తక్కువ స్త్రీ. ఎందుకు అనంటే, ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ వెదకని కారణంగా ఆమె తెలివి తక్కువ స్త్రీగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ స్త్రీలో ఉన్న రెండు కోణాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి. ఒకవేళ నువ్వు వెతుకుచున్న చోట లేదా పోగొట్టుకున్న చోట వెతుకుచున్న చోట వెలుగు లేకపోతే ఏం చేయాలి? వెలుగు సిద్ధం చేసుకోవాలి. ఆ స్త్రీ, ఆ విధవరాలు ఆ రోజు తనకున్న ఒకే ఒక నాణాన్ని గదిలో జార విడుచుకున్నప్పుడు ఏం చేసింది? దీపం వెలిగించింది, చీపురు పట్టుకుంది, గదిలో ఆ మూల నుంచి ఆ మూల దాకా ఒక మూలకు తీసుకొచ్చింది. అక్కడ చూస్తే ఆ మట్టిలో, ఆ ఇసుకలో, ఆ చెత్తలో తాను పోగొట్టుకున్న నాణ్యం ఆమెకు కనిపించింది. చెత్తనంతటిని తీసుకుని నాణ్యాన్ని బయటకు గిరవాటు వేసిందా? అలా చేయలేదు. నాణాన్ని మాత్రమే తీసుకుని చెత్తను బయట పడవేసింది. ఆ స్త్రీ తెలివైన స్త్రీ. కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి. నీవు పోగొట్టుకున్న చోట వెలుతురు లేకపోతే వెలుతురు సిద్ధం చేసుకోవాలి, కల్పించుకోవాలి. అప్పుడే నీవు పోగొట్టుకున్న చోట నీకు దక్కుతుంది. నిన్ను తెలివైన స్త్రీ, తెలివైన పురుషుడు అని అంటారు. ప్రియులారా, ఈ రాత్రి
నేనెందుకు ఈ మాటలు తెలియచేస్తున్నాను అనంటే, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మెరుగైన ఆధ్యాత్మిక పరిణతి మనకు లేకుండా కొన్ని ఆధ్యాత్మిక సుగుణాలు ఏమైనా ఎప్పుడైనా ఎక్కడైనా రాల్చుకుంటే, పోగొట్టుకుంటే, పడవేసుకుంటే అక్కడ ఆ విషయంలో మనము వెతకడానికి నీకు సూర్యకాంతి, ఈ ఎలక్ట్రిసిటీ వెలుతురు నీకు పనికి రాదు, అది చాలదు. ఆత్మ సంబంధమైన ఆ సుగుణాల ఆభరణాలను నీవు జార విడుచుకున్న చోట అవి నీకు దొరకాలి అనంటే వాక్యపు ఫోకస్ దాని మీద ఉండాలా. వాక్యం అనే వెలుగు దాని మీద పడాలా. వాక్యపు వెలుగులో నీవు నేను పోగొట్టుకున్న ఆత్మీయ ఆభరణాలు చూడగలుగుతాం, వాటిని తీసుకోగలుగుతాం, తిరిగి వాటిని ధరించగలుగుతాం. కాబట్టి ఈ సభలలో జరగాల్సింది ఏంటి అనంటే, నేను పోగొట్టుకున్న నా ఆత్మీయ ఆభరణం, నేను పోగొట్టుకున్న నా ప్రార్థనా శక్తి, నేను పోగొట్టుకున్న నా సాక్ష్య శక్తి, నేను పోగొట్టుకున్న ఉపవాస విజ్ఞాపన ప్రార్థనా శక్తి, నేను పోగొట్టుకున్న వాక్య ధ్యాన శక్తి, నేను పోగొట్టుకున్న పరిశుద్ధత మరలా తిరిగి అక్కడే వాక్యపు వెలుగు క్రింద మనము వచ్చి తిరిగి ఆ ఆభరణాలను పొందుకుని అమర్చుకుని ధరించుకుని ఆత్మీయ అందంగా, ఆత్మీయ సువాసనలు కలిగిన వాళ్ళంగా మనము తయారు కావలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైన మనమేమైనా ఇంకా ఆత్మీయ జీవితంలో కొదువ కలిగిన వాళ్ళంగా ఉంటే ఈ ఆత్మ ఆభరణాలను తిరిగి పొందుకుని ఉజ్జీవింపబడినట్లుగా దేవుని వాక్యము అన్న వెలుగు క్రిందకు మనము రావలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ వెలుగు అన్న మాట గురించి నేను మాట్లాడాను అనంటే, ఈ రాత్రి కాలపు వర్తమానము అంశానికి ఈ వెలుగు అన్న అంశము ముడిపడి ఉంది. కాబట్టి ఇప్పుడు నాతో పాటు మీరు యోహాను సువార్త 1వ అధ్యాయమును తెరిచి పట్టుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 7వ వచనము 1వ అధ్యాయము యోహాను సువార్త. అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఎవరైనా చదువుతారా మరలా ఈ మాటను? మైక్ ఉందా మీ చేతుల్లో? లేదా? ఫైన్. ఇప్పుడు నా వెనుక మీరు చెప్పండి, మీరు నా వెనుక గట్టిగా చెప్పండి. అతని మూలముగా అందరూ విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇందులో సాక్ష్యము అన్న మాటలు కనిపిస్తున్నాయి, అవునా? సాక్ష్యము అన్న మాట ఉంది, సాక్షి అన్న మాట కూడా ఉంది. చిన్న ప్రశ్న, ఎవరు సాక్షి కాగలుగుతారు? కమాన్, ఎవరు సాక్షి కాగలుగుతారు? సాక్ష్యము ఉన్నవాడే సాక్షి కాగలుగుతాడు. ఒకానొక కేసులో నిన్ను సాక్షి అని అనుకొని కోర్టులో జడ్జి గారి ముందు బోను ఎక్కించారు అనుకో. ఏమయ్యా, మీ వాళ్ళు నిన్ను సాక్షిగా తీసుకొచ్చారు, నీవేం చెబుతావో చెప్పు అని అంటే, నువ్వు నిలబడి తల గోక్కుంటూ దిక్కులు చూస్తూ ఏమీ మాట్లాడకుండా నిలబడితే, నిన్నేనయ్యా, నువ్వు సాక్షివి కదా, నీకు చెప్పడానికి ఏముంది అని అడిగితే, ఏమోనయ్య గారు, నా దగ్గర ఏమీ లేదండి, చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదండి అని అంటే, ఆ సాక్షి నిన్ను పట్టుకొచ్చిన వాళ్ళను ఎగాదిగా చూస్తాడు. కారణం ఏంటి? సాక్ష్యము ఉంటేనే నువ్వు సాక్షి అవుతావు, సాక్షి అయితేనే నువ్వు బోనెక్కుతావు. నీ సాక్ష్యము విన్నప్పుడు జడ్జ్ దాని మీద ఒక తీర్మానాన్ని చేస్తాడు. అలాంటిది సాక్ష్యమే లేని నీవు బోనెక్కి ఏం చెప్పడానికి నిన్ను వారు తీసుకొచ్చారో ఎవరికి అర్థం కాక అయోమయంగా అందరూ చూస్తారు, అవునా కదా? ఆ విధంగానే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు ఒక సాక్షివి. ప్రభువు కోసం కావాలి అని అంటే నీకు సాక్ష్యము ఉండాలి. ఇంతకు సాక్షి అంటే ఎవరు? నిజమే, సాక్ష్యము ఉన్నవారే. ఎవరికి సాక్ష్యం ఉంటుంది అని అంటే, ఎవరైతే జరిగిన సంఘటన కళ్ళారా చూస్తారో, ఎవరైతే జరిగిన సంఘటన చెవులారా వింటారో, గ్రహిస్తారో, ఆ సమయ సందర్భాల్లో పాల్గొంటారో వారికి సాక్ష్యం ఉంటుంది. అతడే సాక్షి అవుతాడు.
ఆ మాదిరిగానే మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రభువు కోసము నువ్వు నేను ఒక సాక్షిగా ఉండాలి అనంటే నీకొక సాక్ష్యం ఉండాలి. నీకొక సాక్ష్యము ఉండాలి అనంటే నీకు స్వానుభవము ఉండాలి. నీవు ఎవని గురించి సాక్ష్యము చెప్పుటకు సాక్షిగా బోనెక్కావో, వీధి ఎక్కావో, సమావేశం ముందు సంఘం ముందు నిలబడ్డావో నీకు ఆ సాక్ష్యము స్వానుభవము కావాలి. శిష్యులు గనక అడిగితే వాళ్ళు అంటారు, ఏమయ్యా మీరు ఆ క్రీస్తుకు సాక్షులేనా అని అంటే, ఓ ఎందుకు కాదు, ఎలా అని గనక అంటే వాళ్ళు అంటారు, ఆది నుండి ఏ వాక్యమైతే ఉందో ఆ వాక్యము శరీరధారి అయి వచ్చినప్పుడు ఆ శరీరధారి అయిన ఆ క్రీస్తును మేము చేతులారా తడిమాము, కళ్ళారా చూసాము, చెవులారా ఆలకించాము అని అంటారన్నమాట. కాబట్టి చెవులతో విన్నారు యేసుక్రీస్తును, కళ్ళతో చూశారు ఆయన్ను, ఆయనతో పాటు వారు కలిసి తిరిగారు, కలిసి పరిచర్యలో పాలు పంచుకున్నారు, ఆయన ఉపమానాలన్నీ విన్నారు, ఆయన అద్భుతాలన్నీ వీరు చూశారు. కాబట్టి ఆయనకు వీరు సాక్షులు. అంతేనా? ఇంకా కాస్త స్ట్రాంగ్గా అడుగుతారు లేదా చెబుతారు, ఏయ్ మీరందరూ ఆ జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపాడు, మేము దానికి సాక్షులము అని అంటారు. ఇక ఆ సాక్ష్యాన్ని ఎవరు కాదనగలరు? ఆ సాక్షి యొక్క తెగువను తెగింపును ఎవరు కాదు అని ప్రశ్నించగలరు. కారణం ఏంటంటే ఇది అపోస్తలుల యొక్క స్వానుభవం. అందుకనే పిరికి వాళ్ళైన అపోస్తలులు ప్రభువును పట్టుకుంటే మమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారో అని మరుక్షణాన పరారై పారిపోయిన ఆ శిష్యులు క్రీస్తు యేసు ప్రభుని మరణ పునరుత్థానము ఆరోహణ అనంతరము బోల్డ్గా గుండెలు విరబూసుకొని అలా విరదీసుకొని అడుగుతుంటున్నారు, ఆ జీవాధిపతిని మీరు చంపారు, దేవుడు ఆయన్ను లేపాడు, మేము దానికి సాక్షులము, మేము ఆ సాక్షికి సాక్షులంగా ఉన్న కారణాన మాకేమైనా ప్రతిఫలము, మాకేమైనా శిక్ష, మాకేమైనా దండన, మాకేమైనా నింద, అవమానము, కడకు మరణమైనా వచ్చినా సరే మేము వెరవము అని చెప్పారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుని అపోస్తలులలో ఒక్కడంటే ఒక్కడు నాడిమైన చావు చావలేదండి, సామాన్యమైన చావు ఒక్కరూ చావలేదండి. అందరూ కూడా కఠినమైన ఘోరాతి ఘోరమైన కళ్ళతో ఆ చావును చూడలేని రీతిలో హతసాక్షులు అయ్యారు. కారణం ఏంటంటే వారికి ఎవని గురించి అయితే సాక్ష్యం చెప్తున్నారో ఆయన స్వానుభవము అయి ఉన్నాడు. కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, చేతులతో తాకారు, ఆయన అడుగులో అడుగు వేసి వెళ్ళారు. ఆయన కోసం సాక్షిగా ఉండడానికి వారు తీర్మానం చేసుకున్నారు. ఇప్పుడు ఇదే వచనాన్ని మరలా చదువుదాం. అతడు ఎవరు? అతడు అంటే ఇక్కడ అతడు అంటే ఎవరు? లేదా అతని మూలముగా అంటే ఎవని మూలముగా? యేసుక్రీస్తు మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు అనగా ఎవరు? నేను కరెక్ట్గానే చదువుతున్నానా? తప్పు వచ్చింది అక్కడ, మీరు కరెక్ట్ చేయడం లేదు. మళ్ళా చూడండి, అతని మూలముగా. అతని మూలముగా అంటే ఎవరి గురించి? అతడంటే ఎవరు అక్కడ? యేసు ప్రభువా? అక్కడ చూడండి అమ్మా, లేఖనాలు చూడండి, మరలా వచనమంతా చదువుకోండి, మీకేమర్థమవుతుందో చెప్పండి. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు, అతడు, అతని అన్న మాటలు ప్రొనౌన్స్ అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజ్ కాకండి, చాలా స్పష్టంగా ఉంది భావము. ఇప్పుడు చదవండి. అతని మూలముగా. ఎవని మూలముగా? యోహాను మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు అనగా యోహాను ఆ వెలుగును గూర్చి. ఎవరా వెలుగు? పైన నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను అని ఉంది కదా. నిజమైన వెలుగు ఎవరక్కడ? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యోహాను మూలముగా అందరూ విశ్వసించున్నట్లు ఈ యోహాను వెలుగైన ఆ యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అలా చదవాలి, దాన్ని అలా చదవాలా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, ఎల్కేజీ ప్రశ్నలు. ఇక్కడ సాక్షి ఎవరు?
ఇంతకు యోహాను యోహాను అంటున్నారే, ఏ యోహాను? ఈ పుస్తకాన్ని రాసిన యోహానా, బాప్తిస్మమిచ్చు యోహానా? బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ పుస్తకాన్ని క్రీస్తు ప్రభుని అపోస్తలుడు, ఆయన ప్రియ శిష్యుడైన యోహాను అపోస్తలుడు రాశాడు. ఈ అధ్యాయంలో, ఈ వచనములో బాప్తిస్మమిచ్చు యోహాను గురించి ఆ యోహాను రాస్తున్నాడు. అది స్పష్టంగా మనం కలిగి ఉండాలా. ఇప్పుడు చూడండి, సాక్షి ఎవరు? బాప్తిస్మమిచ్చే యోహాను. రైట్. ఎవని గురించి సాక్షిగా ఉన్నాను అంటున్నాడు? వెలుగయ్యున్న యేసును గురించిన సాక్షి అయి ఉన్నాను అని అంటున్నాడు. ఎవరి కోసము సాక్ష్యం చెప్తున్నాడో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఉంది. ఎవరు సాక్షిగా ఉన్నారో బాప్తిస్మమిచ్చే యోహాను స్పష్టంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సాక్షి ఈయన గురించి సాక్ష్యం చెబితే ఏం జరుగుతుందట? అక్కడ అందరూ సాక్షి అయిన బాప్తిస్మమిచ్చు యోహాను నందు విశ్వాసం ఉంచుతారు. అదా? కాదు, అలర్ట్గా ఉన్నారు మీరు. యోహాను అనే సాక్షి వెలుగయున్న యేసు అన్న దైవ కుమారుని గురించి సాక్ష్యం చెబితే జరిగే ప్రభావము, ఫలితము ఎలా ఉంటుందంటే అందరూ యోహాను సాక్ష్యం చెప్పిన వెలుగయున్న యేసునందు విశ్వాసం ఉంచుతారు. ఆ తర్వాత ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నాను. ఎవరైనా ఒకరు వెలుగైన యేసునందు విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? యేసునందు ఒకనికి విశ్వాసం కలిగితే ఏం జరుగుతుంది? అది ఎక్కడికి నడిపిస్తుంది? ఆ వ్యక్తి రక్షణకు నడిపిస్తుంది. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. మాటలు గుర్తుపెట్టుకుంటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని కృప ఎప్పుడు ఆపరేషన్లో ఉంది, అందుబాటులో ఉంది. అయితే అందరూ వెలుగైన యేసునందు విశ్వాసం ఉంచడానికి ఒకరు కావాలి. ఎవరు కావాలి? సాక్షి కావాలి. సాక్షి అయిన యోహాను వెలుగయున్న యేసు గూర్చి సాక్ష్యం చెప్పడమే తరువాయి దేవుని ఆత్మ కార్యము అక్కడ జరిగి ఆ సాక్ష్యాన్ని విన్నవారందరూ సాక్షిని వదిలి ఎవని గురించి అయితే సాక్ష్యం చెప్తున్నాడో ఆ యేసు నందు విశ్వాసం ఉంచుట ద్వారా కృప ఆల్రెడీ ఉంది కాబట్టి విశ్వాసం ఉంచిన వారికి రక్షణ కలుగుతుంది. ఆమెన్. రైట్ అన్నమాట. మీలో ఎవరైనా నేను ఇలా రక్షించబడలేదండి, నేను వెరైటీగా రక్షించబడ్డానండి అంటే నేనేం చేయలేను. వాక్యం దాని గురించి చెప్పడంలే. ఎవరైనా నువ్వు రక్షించబడిన స్థలాలు వేరు కావచ్చు, సందర్భాలు వేరు కావచ్చు, లేదంటే బోధ చేసిన బోధకులు వేరు కావచ్చు, కానీ వాక్యము ఒకటే, సాక్ష్యము నాకు కేంద్రమైన ప్రభు ఒక్కడే, సాక్షులు మారవచ్చు. కృప ఒక్కటే, విశ్వాసము ఒక్కటే. కాబట్టి మారనివి ఏంటి అని అంటే ప్రభువు మారడు, రక్షకుడు మారడు, విశ్వాసం మారదు, ఇంకేం మారదు? కృప మారదు. అన్నీ అందుబాటులో ఉన్నాయి. అయితే సాక్షులు మారవచ్చు. ఇవాళ నేను కాకపోతే రేపు మరొకరు ఉండవచ్చు, కానీ సాక్ష్యం కూడా ఒకటే. ఏంటి? నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నీకోసం సిలువ పైన మరణించి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నిన్ను రక్షిస్తాడు అన్న సాక్ష్యము మారదు. భాష మారవచ్చు, చెప్పే విధానం మారవచ్చు, మనుషులు విశ్వసించువారు మారవచ్చు, కానీ ప్రభు మారడు, రక్షకుడు మారడు, కృప మారదు, విశ్వాసం మారదు, సాక్ష్య ఆ కంటెంట్ మారదు. కాబట్టి ఈ దినాన మారని యేసుక్రీస్తు ప్రభుని యందు, కృప యందు, విశ్వాసమందు ఒకటే అయిన ఆ విశ్వాసము, ఒకటే అయిన రక్షకుడు, ఒకటే అయిన మధ్యవర్తి, ఒకటే అయిన దేవుని కృపను బట్టి అందరూ విశ్వసించినట్లుగా ఒక్కడు కావాలి, ఒకే ఒక్కడు కావాలి. అతగాడి పేరు సాక్షి. ఇక్కడ ఈ భాగములో అతడు యోహాను, ఇక్కడ నువ్వు నేను అయి ఉండాలి. ఈ విధంగా అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడునట్లుగా సాక్షులు కావాలి.
సాక్షులు కావాలంటే సాక్ష్యం కావాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరలా ముందుకెళ్ళి ఇంకొక చిన్న ప్రశ్న. సరే, ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు, బాప్తిస్మం ద్వారా సంఘములోనికి ప్రవేశించాడు. ఇప్పుడు అతడు ఏమై ఉన్నాడు? మరలా వెరీ గుడ్, అతడు కూడా సాక్షి అయి ఉన్నాడు. ఇప్పుడు ఒకని సాక్ష్యమును బట్టి రక్షకుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడి సంఘ సహవాసములో పాల్గొంటున్న అతడు, ఆమె ఇప్పుడు సాక్షి అయి కూర్చున్నాడు. యు ఆర్ ఆల్సో a witnesser from this moment onwards. మీలో ఎవరైనా ఏమండి నేను బోధించలేను కాబట్టి నేను బోధకుడిని కాలేను అంటారా? నాకేమీ అభ్యంతరం లేదు. ఏమండి సంఘాన్ని ఎలా పోషించాలో తెలియదు, నేను పాస్టర్ను కాలేను అంటారా? ఇట్స్ ఓకే. మీలో ఎవరైనా నాకు అద్భుతాలు చేయడం రాదండి, నేను అద్భుతాలు చేసే బోధకుడిని కానండి అని అంటే మంచిదే. కానీ నువ్వు ఏమీ కాను అనుకుంటే కుదరదు. నువ్వు ఏదో ఒకటి అయి ఉన్నావు. రైట్. నువ్వు పాస్టర్ కాకపోయినా, లేదంటే అద్భుతాలు చేయవాడు కాలేకపోయినా, సువార్థికుడు కాలేకపోయినా, సంఘ పెద్దవు కాలేకపోయినా, సంఘములో ఏ పొజిషన్ని నువ్వు హోల్డ్ చేయలేకపోతున్నా, ఇవేమీ నువ్వు కాలేకున్నా కూడా ఒక్కటివి మట్టుకు మాత్రం నువ్వు అయి ఉన్నావు. అది నువ్వు కాదనలేవు, సాక్షివి. కాబట్టి ఈ దినాన ఇక్కడ కూర్చొని ఏంటి, ఎవరో ఒకరి ప్రార్థన, ఎవరో ఒకరి సాక్ష్యమును బట్టి, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కృపను బట్టి రక్షించబడి సంఘ సహవాసంలోనికి ప్రవేశించిన నీవు ఆ మరు క్షణము నుంచి సాక్షివి. ఈ వచనాన్ని నిన్ను నీవు రీప్లేస్ చేసుకుని నీ పేరు పెట్టుకుని బాప్తిస్మం ఇచ్చి యోహాను స్థానంలో నీ పేరు పెట్టుకుని ఈ వచనాన్ని నువ్వు చదవవలసిన వాడవు, దానవు అయి ఉన్నావు. చదువుదామా, ప్రయత్నం చేద్దామా? చూడండి ఎలా చదువుతారు. నీ గురించి నువ్వు చదువుకోవాలా. 7వ వచనాన్ని నేను చదువుకోవాల్సి వస్తే ఇలా చదువుకుంటాను. నా మూలముగా, బాగుందా? నా మూలముగా అందరును విశ్వసించున్నట్లు నేను ఆ వెలుగైన యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను, సాక్షిగా ఉన్నాను అని అర్థం అన్నమాట. అలా చదువుకోవాలి వాక్యాన్ని చదివేటప్పుడు. అప్పుడే వాక్యము నీదవుతుంది, వర్తమానము నీదవుతుంది, సందేశము నీకు అవుతుంది. నేను ఇందాక ఎందుకు నువ్వు ప్రవక్తవు కాలేకపోయినా, బోధకుడువు కాలేకపోయినా, లేదంటే మరొక అద్భుతాలు చేయవాడు కాలేకపోయినా సాక్షివి అని ఎందుకు అన్నానో తెలుసా? వాక్యంలో ఉన్న ఒక మాట ఆసరాగా తీసుకుని ఆ మాట అన్నాను. ఒక చోట ఇలా ఉంది, 1వ అధ్యాయము 8వ వచనము, అపోస్తలుల కార్యములో ఉన్న మాటను నేను చదువుతూ ఉంటున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇది యెరూషలేములో మేడగదిలో 12 మంది శిష్యులకు అధికంగా ఉన్న ఇతర శిష్యులు అందరితో, విశ్వాసులు అందరూ అక్కడ కూడి ఉన్న సమయములో మాట్లాడుతున్న మాట అన్నమాట. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరు. ఒక్క క్షణం ఆ మేడగదిలో వాళ్ళనందరినీ పక్కకు తీసేసి మనం అందరం కూర్చున్నామని అనుకుంటే ఈ మాటలు కూడా మనకు వర్తిస్తాయి. నిజానికి ఇది మేడగదే, దేవుని సన్నిధి, దేవుని యొక్క కనుదృష్టి ఉన్న చోటు ఇది. ఈ మేడగది అన్న దైవ సన్నిధి సహవాసములో ఈ వచనం చదువుతూ ఉంటుంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న గ్రహింపుతో చదవాలా. అయినను పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చినప్పుడు నేను శక్తి నొందెదను గనుక నేను యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును వెలుగయ్యున్న ప్రభువుకు సాక్షినై ఉందును. అలా చదువుకోవాలి మన కోసం చదువుకునేటప్పుడు. కాబట్టి నీవు ఎవరివైనా ఏమైనా అయినా కాకపోయినా, నువ్వు కాదనుకున్నా వద్దనుకున్నా అయి తీరే ఒక గొప్ప బాధ్యత ఏంటి అనంటే నువ్వు సాక్షివి. నా సాక్షివి అంటే నీకు సాక్ష్యం ఉండాలని అనుకున్నాం కదా. మరి ఏంటి నీకున్న సాక్ష్యము?
నీకు పెద్ద భాష రాదు అని అనుకోవచ్చు, భావం తెలియదు అని అనుకోవచ్చు. ఎలాంటి సాక్ష్యం చెప్పగలుగుతానండి, నేను నత్తిదాన్ని, భాష రాని వాడిని, ఎలా ప్రకటించాలో తెలియని వాడిని, నా భావాన్ని వ్యక్తం చేయడం చేతగాని వాడిని, దాన్ని ఎలా చేయాలండి అని అంటే నీ సాక్ష్యాన్ని నువ్వు 2 విధాలుగా బయట పెట్టుకోగలవు. ఒకటి నోట మాట లేకుండగానే, భాష లేకుండగానే, లేదంటే నాలుక ఉపయోగించకుండగానే నీ సాక్ష్యాన్ని ప్రకటించకుండా జీవిస్తావు, సైలెంట్గా జీవిస్తావు. లైట్ హౌసెస్ నెవర్ షౌట్. దీపస్తంభాలు సముద్రపు తీరాన, సముద్రపు అంతర్భాగాలలో ప్రయాణిస్తున్న పడవలకు దారిని, దిక్కును చూపించే ఆ దీపస్తంభాలు అరవవు. ఏం చేస్తాయి? అవి నిశ్శబ్దంగా వెలుతురును మట్టుకు మాత్రం ఇస్తాయి. ఆ నిశ్శబ్దంగా ఉంటూ బయటకు విరజమ్ముతున్న ఆ వెలుతురులో, ఆ వెలుగుల్లో సుదూర ప్రాంతాల్లో, సముద్రంలో ఉంటున్న అనేక మందికి దారి దొరుకుతుంది, దిక్కు తెలుస్తుంది. వారు అవాంతరాలు అధిగమించడానికి ఆ దీపస్తంభం సాయం చేస్తుంది. ఆ మాదిరిగానే ప్రతి క్రైస్తవ విశ్వాసి నోరు తెరిచి సాక్ష్యము చెప్పక మునుపు నీ బ్రతుకు మూలంగా సైలెంట్గా ఆ సాక్ష్యం బయటకు కమ్యూనికేట్ అవ్వాలి. ఇది మొదట. మాటలు తర్వాత, ముందు చేష్టలు, ముందు ప్రవర్తన, ముందు నడవడిక. నీవు ఎవరినైతే స్వానుభవానికి తెచ్చుకున్నావో ఆ నజరేయుడని యేసుక్రీస్తు దైవకుమారుడని, ఆయన రక్షకుడని, నిన్ను రక్షించాడని, నీలో సమూలమైన మార్పు తీసుకొచ్చాడని, నిన్ను రూపాంతరపు అనుభవంలోనికి నడిపించాడని, నీ మారిన, మార్పు చెందిన, రూపాంతరం చెందిన నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ తీరుతెన్నులు సైలెంట్గా సాక్ష్యం చెప్పాలా. ఆ తర్వాతే సమయ సందర్భాలను బట్టి నువ్వు నోరు విరిచి ప్రసంగం చేయనక్కర్లేదు. ఒక్క మాట చెప్పొచ్చు, కనీసం ఆ గ్రుడ్డివాడు చెప్పిన మాట అయినా నువ్వు చెప్పొచ్చు. ఏమయ్యా, నువ్వు నిన్నటికి గ్రుడ్డివాడు కదా, ఈరోజు ఎలా చూస్తున్నావు అని అంటే, అవునయ్యా నువ్వు చెప్పినట్టు నేను గ్రుడ్డివాడినే. ఎందుకు, ఎవరు నీ కళ్ళు తెరిచారని అలా పట్టుకుని వేధిస్తున్నారు? మీరు ఆయన శిష్యులు అయిపోదాం అనుకుంటున్నారా ఏంటి? అయినా మీ ఉద్దేశాలు సరిగా ఉన్నట్టు నాకు కనపడడం లేదు. నన్ను మీరు వేధించినా నేను చెప్పగలిగేది ఒకటే, అదేంటంటే నిన్న నేను గుడ్డివాడిని, ఇవాళ చూస్తున్నాను, దానికి ఆయనే కారణం. హల్లెలూయా. అది సాక్ష్యం. వాడు కొన్ని సెకండ్లో ఒక సాక్ష్యం చెప్పేశాడు. నిన్న నేను గుడ్డివాడినే, నీకు తెలుసు ఆ విషయం, నాకు తెలుసు. ఈరోజు నేను చూస్తున్నాను, అది నాకు కనపడుతుంది, నీకు కనపడుతుంది. నిన్నటికి ఈ రోజుకు మధ్యలో యేసుక్రీస్తు ఒక ఆయన బయలుదేరాడు. ఆయన నన్ను సమీపించాడు, నన్ను తాకాడు, నన్ను ముట్టాడు, నాలో సమూలమైన మార్పు తీసుకొచ్చాడు. నా బాహ్య నేత్రాలు తెరవడం మట్టుకు మాత్రమే కాదు, ఆ క్షణం నుంచి ఆయనంటే నాకు ప్రేమ పెరిగింది, ఆయనంటే ఇష్టం పెరిగింది, ఆయన వెంబడించాలన్న తపన పెరిగింది. ఆయన ఎంతమంది యూదులలో ఒక యూదుడు కాడు, భిన్నమైన యూదుడు, అది మట్టుకు చెప్పగలను అంటూ క్లుప్తంగా మాటలోనే బలమైన సాక్ష్యాన్ని వదిలిపెట్టాడు. చెప్పలేవు ఆ విషయాన్ని నీవు? నిన్న నేను పాపముతోనూ శాపముతోనూ క్రొవ్వెక్కిన వాడనే, దానినే కళ్ళు మూసుకుని పోయిన ఆధ్యాత్మిక నేను అంధుణ్ణి, ఆధ్యాత్మిక కబోదిని, శాంతి సమాధానాలు లేని వాణ్ణి. అయితే నేను యేసుక్రీస్తు ప్రభువు, నిజమైన ఆయనను నేను సమీపించాను, ఎన్కౌంటర్ చేశాను. ఆనాటి నుంచి చూడగలుగుతున్నాను. ఇక ఎక్కువగా చెప్పలేనమ్మా. నా మార్పుకు, నా ఈ నూతన జీవానికి, నా శాంతి సమాధానానికి యేసయ్యే కారకుడని 2 ముక్కలు చెప్పలేవా నువ్వు చెప్పితే అదే సాక్ష్యం. తక్కువగా చెప్పు, ఎక్కువగా చూపించు. నీ బ్రతుకు మూలంగా, నీ జీవితం మూలంగా, నీ నడవడిక మూలంగా, నీ ప్రవర్తన మూలంగా నీవు సాక్షివి. సాక్ష్యము లేకపోతే నువ్వు సాక్షివి కాలేవు. సాక్ష్యము లేనివాడు రక్షింపబడినవాడు కాడు. రక్షింపబడిన ప్రతివాడు సాక్షి అయి తీరాలి. సాక్షి అయినవాడు ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యాన్ని బ్రతుకు మూలంగా చూపించాలి, మాట మూలంగా చూపించాలి. అది విన్నవారు, చూచిన వారు, గ్రహించిన వారు అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచాలి. క్రొత్త సాక్షుల గుంపు పైకి లేవాలి. ఇది సాక్ష్యము అన్నది, సాక్షి అన్నది ఇదొక రీసైకిల్ జరిగేది. నేను సాక్ష్యం చెబితే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతావు, రేపు నువ్వు సాక్షి అవుతావు. నువ్వు సాక్ష్యం చెబితే ఎవరో యేసునందు విశ్వాసం ఉంచుతారు, వారు రేపు సాక్షి అవుతారు. ఆ విధమైన ఆ సైకిల్ భారతదేశంలో ప్రతి విశ్వాసం నుంచి అలాగున వలయాలుగా అది జరిగిపోతూ ఉంటే భారతదేశపు హద్దులను చుట్టుముట్టడం ఎంతసేపు?
ఇక్కడున్న వాగ్దానం ఏంటో తెలుసా? మొదట యెరూషలేములో అనగా నీ స్వంత ఇంటిలో సాక్షివిగా ఉండు. ఆ తర్వాత యూదయలో నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో సాక్షివిగా ఉండు. ఆ తర్వాత సమరయలో కాస్త ప్రక్క ఊరు, ప్రక్క జిల్లా, ప్రక్క రాష్ట్రాల్లో, ప్రక్క దేశాల్లో సాక్షివిగా ఉండు. భూదిగంతముల వరకు, యావత్ ప్రపంచమందంతటా భూమి యొక్క కొనలు ఎంత మేరకైతే విస్తరించి ఉన్నావో అంత మేరకు నువ్వు సాక్షివిగా ఉండగలుగుతావు. ఇది ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము. ఆ విధంగా బలమైన సాక్ష్యము కలిగిన సాక్షివిగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి అని అంటే నేను యేసుక్రీస్తు ప్రభువును నా స్వానుభవానికి తెచ్చుకోవాలి. ఆయన గుణగణాలను నేను పుణికి పుచ్చుకోవాలి. ఆ పరిశుద్ధ ఆత్మీయ ఆభరణాలను నేను ధరించుకొని సన్నద్ధుడనై ఉండాలి. ఎక్కడైనా ఏదైనా వస్తువును జారవిడుచుకుంటే వాక్యపు వెలుగులో వెదకి కనుగొని తిరిగి దాన్ని నేను ధరించుకోవాలి. అందుకోసమే ఈ సభలు. నా మరొక అంశంలోనికి లేదా మరొక థాట్లోనికి ఇందులో వెళదాం. చూడండి, అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి అనగా వెలుగయ్యున్న యేసును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. బాగుంది. నాకు చిన్న ప్రశ్న, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును వెలుగుతో ఇక్కడ పోల్చడం జరిగింది? అలా దాన్ని ఉంచండి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను వెలుగు అని చెప్పుకోవడం జరిగింది? ఎందుకు ఆ యేసుక్రీస్తు ప్రభువే నిన్ను నన్ను అనగా సాక్షిగా రక్షించబడి ఉన్న నిన్ను నన్ను కూడా వెలుగుతో పోల్చి ఆయన చెప్పడం జరిగింది? వెలుగు 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 ఇటు సాక్షి చుట్టూ తిరుగుతుంది, ఇటు సాక్షి చుట్టూ తిరుగుతుంది. చాలా చిత్రమైన విషయం. నిజానికి నేను కొంత ఈ వెలుగు గురించి పరిశుద్ధ గ్రంథములో ఆలోచన చేసి చూసినప్పుడు 253 సార్లు ఈ వెలుగు అన్న మాట పరిశుద్ధ గ్రంథములో ఉండడం నేను గమనించాను. 253 సార్లు, బోలెడని సార్లు ఉందండోయ్. 253 సార్లు అంటే తక్కువ కాదు. వెలుగు వెలుగు అన్న ఈ అంశము గ్రంథములో వ్రాయబడింది. అయితే ఈ గ్రంథములో వెలుగు చేత పోల్చబడినవి ఒక 6 సంఘటనలు ఉన్నాయి. వ్యక్తులు లేదా వస్తువులు 6 ఉన్నాయి. మొదటిగా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో ఇలా ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు. చెప్పండి, ఎవరు దేనితో వెలుగుతో పోల్చబడడం జరిగింది ఇక్కడ? దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు దేవునితో పోల్చబడింది. రెండవది 2 కొరింథీ 11వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, వెలుగు ఎవనితో పోల్చడం జరిగింది ఇక్కడ? సాతానుతో పోల్చడం జరిగింది. నాకు తెలుసు మీరు అలాగున్న తప్పులో కాలేస్తారని, వేసేశారు కూడా. వెలుగు ఎవనితో పోల్చడం జరిగింది ఇక్కడ? జాగ్రత్తగా చూడండి. సాతాను తానే వెలుగు దూత వేషము వేసుకొని, సాతానుడు వెలుగును, లేని వెలుగును, దూతలకున్న నిజమైన దూతలకున్న ఆ నిజమైన వెలుగు తన దగ్గర లేదు కాబట్టి ఈ సాతానుడు నిజమైన దూతలకుండే ఆ వెలుగును ధరించుకొని వెలుగు ధారణ చేశాడు, వెలుగు వేషధారణ చేశాడు. కాబట్టి వెలుగు నిజమైన దూతలతో పోల్చడం జరిగిందా అసలుకు, లేదా సాతానుకు పోల్చడం జరిగిందా? ఇంకా వెలగలేదా మీకు? ఏంటండి? నిజమైన దూతలకు ఉన్న వెలుగది. కాబట్టి వెలుగు నిజమైన పరిశుద్ధ దూతలకు పోల్చడం జరిగింది. వీడికి లేదు కాబట్టి దాన్ని ధరించుకున్నాడు. ఎందుకంటే వెలుగు లేకుండా చీకటి ధరించుకొని వస్తే నువ్వు నమ్మవు కదా వాడిని.
ఇట్టే తేలిగ్గా పసిగట్టేస్తావు. సాతానుడు వచ్చాడు, చీకటిగాడు వచ్చాడు అంటావు. అందుకని వాడికి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, అయినా ఒకప్పుడు ఆ వెలుగు ఉన్నోడే కదా. అందుకని పోగొట్టుకున్న వెలుగును ఒంటికి పులుముకొని నిజమైన పరిశుద్ధ దూత వేషాన్ని పొందుకొని నీ దగ్గరకు వస్తాడనమాట. పరలోకం నుంచి నీ కోసం వార్త మోసుకొచ్చాను, కల మోసుకొచ్చాను, దర్శనం మోసుకొచ్చాను, కబురు మోసుకొచ్చాను అంటాడు. వెలుగు మట్టుకు మాత్రమే చూసే నువ్వు నేను ఇట్టే మోసపోతాం అన్నమాట. అమ్మో వీడికి వెలుగు ఉంది, వీడు దేవుని దూతే అయి ఉంటాడని మోసపోతాం. లేదు, జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులను మోసగించుటకు అపవాది లేని వెలుగును ఒంటికి పులుముకొని వెలుగు దూత వేషాన్ని ధరించుకొని వస్తాడు. కాబట్టి అసలైన వెలుగు సాతానుకు పోల్చి చెప్పబడలేదు. అసలైన వెలుగు ఎవరికి పోల్చి చెప్పబడింది? పరిశుద్ధ దూతలకు పోల్చి చెప్పబడింది. రెండవది, మూడవది 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లు ఉండెను. చెప్పండి, వెలుగు దేనితో పోల్చడం జరిగింది? ఇక్కడ దేనితో పోల్చబడడం జరిగింది? మాట్లాడడం లేదు మీరు. వచనం సరిగా అర్థం కాలేదా? మళ్ళా చూస్తాను. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దీపాన్ని దేనితో పోల్చారు ఇక్కడ? కమాన్, మీరు మాట్లాడడం లేదు. బైబిల్ చూస్తున్నారా? చూడడం లేదా? చూస్తున్నారో చూడడం లేదు కూడా తెలియడం లేదా మీకు? 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం మళ్ళా చదువుతాను నేను. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్లు ఉన్నది. దాని యందు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. ఇప్పుడు చెప్పండి, వెలుగును దేనితో పోల్చడం జరిగింది? అదనమాట. ఇంకొక వచనం చదివితే బాగా గుర్తుండేదేమో మీకు. అదేంటి? కీర్తనలో ఉంటుంది. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది అంటే చెప్పేసేవారేమో ఈజీగాను. ఇక్కడ దేవుని వాక్యముతో వెలుగు పోల్చడం జరిగింది అని. తర్వాత 4వది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ వెలుగును దేనితో పోల్చడం జరిగింది? సూర్య చంద్ర నక్షత్రాదులకు పోల్చడం జరిగింది. ఇక 5వది యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఇక్కడ వెలుగు ఎవరితో పోల్చడం జరిగింది? వెలుగు ప్రభువుతో తన్ను తానే పోల్చుకొని మాట్లాడడం జరిగింది. ఇక చివరిదిగా అనగా 6వదిగా ఆ ప్రభువే మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 14వ వచనములో ఇలాగంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆయన అంటున్నాడు. చెప్పండి, వెలుగు ఎన్ని రకాలుగా పోల్చడం జరిగింది? వెలుగు దేవునికి పోల్చడం జరిగింది, వెలుగు పరిశుద్ధ దూతలకు పోల్చడం జరిగింది, వెలుగు వాక్యానికి పోల్చడం జరిగింది, వెలుగు సూర్య చంద్ర నక్షత్రాదులకు పోల్చడం జరిగింది, వెలుగు ప్రభువుకు పోల్చడం జరిగింది, వెలుగు నీకు నాకు కూడా పోల్చడం జరిగింది. ఈ విధంగా అటు పరలోకము ఇటు భూలోకము పూర్తిగా పరిశుద్ధ గ్రంథ ఆ నేపథ్యములో సందర్భములో వెలుగుమయముగా వెలుగుతో నింపబడినదిగా అది మనకు చూపిస్తూ వెలుగు యొక్క పవిత్రతను, ప్రాధాన్యతను, ప్రాశస్త్యతను మనకు నేర్పించడం జరుగుతుంది. అందుకనేమో యేసుక్రీస్తు ప్రభువును వెలుగుతో తన్ను తాను పోల్చుకున్నాడు. ఇక ఇవన్నీ వెలుగుతో పోల్చబడ్డాయి. ఇదంతా ఒక ఎత్తైతే నిన్ను నన్ను కూడా ఆయన దేనికి పోల్చాడు? వెలుగుకు పోల్చడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ను అప్లై చేస్తే సాక్షి వెలుగే, ఎవరికైతే సాక్ష్యం చెప్తున్నాడో ఆయన కూడా వెలుగే అయి ఉన్నాడు.
నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ప్రభువా, నువ్వు లోకానికి వెలుగు అంటే నీకు సరిపోతుంది, నీకు సరిగ్గా అతికినట్టు ఉంటుంది. కానీ నన్ను చూచి నన్ను కూడా కాకినాడకు వెలుగు అని అంటే కాస్త కుదురునేమో కానీ లోకానికి వెలుగు అని నీతో సమంగా నన్ను మార్చి పోల్చి అంటున్నావేంటి? పొరపాటు పడ్డావా? నీ స్టేట్మెంట్ని ఏమైనా రివైజ్ చేసుకుంటావా ప్రభు అంటే ఆయన ఏమి రివైజ్ చేసుకోడు, ఆయన ఏమి మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సత్యాన్ని మాట్లాడతాడు, కరెక్ట్గా మాట్లాడతాడు, ఆయన సరిదిద్దుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. నిజమే, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నాలాగా నువ్వు కూడా ఒక ప్రాంతానికి కాదు, ఒక పల్లెకు కాదు, ఒక ఊరుకు కాదు, పేటకు కాదు, కుటుంబానికి కాదు, బంధు జనానికి కాదు, లోకానికి నువ్వు కూడా నాలాగా వెలుగై ఉన్నావు అని ప్రభువు మన గురించి మాట్లాడుతున్నాడు. వెలుగై ఉన్న యేసుకు సాక్షిగా ఉండు నేను కూడా అదే స్థాయిలో వెలుగుగా ఉన్నానని ఆయనే నా గురించి అనడం గొప్ప భాగ్యం కదా. నిజమే, గొప్ప భాగ్యం. అదే సమయంలో గొప్ప బాధ్యత కూడా. ఈ వెలుగు గురించి, దీని ప్రాధాన్యత గురించి ఇంత స్పష్టంగా ఉంటే శాస్త్రవేత్తలు కూడా ఒక మాట అంటున్నారు. నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజైన్లో అక్టోబర్ నెల 2001వ సంవత్సరంలో ఒక కొటేషన్, ఒక వ్యాసంలో నేను చదివాను. అక్కడ ఇలా ఉంది: దేర్ హ్యాస్ బీన్ లైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ దేర్ విల్ బి లైట్ ఎట్ ది ఎండ్, ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్, that light saturates the universe అన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఆరంభంలో వెలుగుంది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనానికి పోతే వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. సృష్టిని సృజించే ఆ నేపథ్యములో 6 దినాలలో తొలి దినములో తొలి పలుకుగా వెలుగు కలుగునుగాక. ఆరంభంలో వెలుగుంది, అంతంలోనూ వెలుగుంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనములో రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును అన్నమాట. ఆరంభంలో వెలుగుంది, అంతములో వెలుగుంది. ఇటు శాస్త్రము కూడా చెప్తున్నట్టుగా సృష్టి ఆది నుంచి అంతం వరకు వెలుగుమయమై ఉంది. అందుకని ఒక స్టేట్మెంట్ వాడు చెప్తారు: ఫ్రమ్ అవర్ టెక్నాలజీ టు అవర్ స్పిరిచువాలిటీ వీఆర్ క్రీచర్స్ ఆఫ్ లైట్. ఎంత బాగుంది ఇది. కాబట్టి సాంకేతికత నుండి ఆధ్యాత్మికత వరకు మనము వెలుగు ప్రాణులమై ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి వెలుగు యొక్క ప్రాశస్త్యత భౌతిక ప్రపంచములోనే కాక ఆధ్యాత్మిక ప్రపంచములోను కూడా అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత కలిగి ఉంది. కాబట్టే నీ ఆధ్యాత్మిక సుగుణాలను గుణగణాలను నువ్వు ఎక్కడైనా జార విడుచుకొని ఆధ్యాత్మిక లోటుపాటులు కలిగిన వానివిగా దానివిగా ఇక్కడ కూర్చుంటే ఇలాంటి వెలుగైన దేవుని వాక్యము క్రిందకు మనము వచ్చిన క్షణాన మనము పోగొట్టుకున్న కోల్పోయిన ఆధ్యాత్మిక అనుభవాలు తిరిగి మనము దక్కించుకోగలుగుతాం. అప్పుడే వెలుగైయున్న క్రీస్తుకు యెరూషలేములో యోదయ సమరయ భూదిగంతాల వరకు వెలుగైన సాక్షివిగా నువ్వు ఉండగలవు. చాలా కాలం క్రితం 2001వ సంవత్సరము 15వ తారీఖు సెప్టెంబర్ నెల శనివారము, ఆ రోజు పోర్ట్ ఇసాబెల్ అక్కడ ఒక ఐలాండ్కి, ఈ 2 ద్వీపాల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఈ షేప్లో ఉంటూ ఉంది. ఒకరోజు ఏం జరిగిందనంటే, అది చల్లగా ఉంటున్న వేళ, గాఢమైన చీకటి వేళలో తెల్లవారుతున్న సమయాన కొన్ని వాహనాలు ఆ బ్రిడ్జి మీద ప్రయాణం చేసి అవి ఆ క్రింద ఆ నీటిలో పడిపోయి చాలామంది చనిపోయారు. ఇందుకు ఏం జరిగింది అని అంటే, ఆ బ్రిడ్జికి క్రిందన స్తంభాలుగా ఉన్న ఒక మూల స్తంభాన్ని ఒక ఓడ ఢీకొట్టి స్తంభాన్ని లేపేసింది. అక్కడ ఆ బ్రిడ్జి ఆ మేరకు అది వ్రేలాడుతూ కొద్దిగా కూలిపోయింది, కొంత ముక్క క్రింద పడిపోయింది. అది ఇలాగున ఈ షేపులో సెమీ సర్కిల్ షేపులో ఉందేమో, ఇటు నుంచి ప్రయాణం చేసే వాహనాలకు దగ్గరగా వచ్చే వరకు అక్కడ ఆ బ్రిడ్జ్ మధ్యలో కూలిపోయిందని ఎవరికి సరిగా కనబడలేదు. ఆ కారణంగా కొంతమంది వాహనదారులు క్రింద నీటిలో పడి అకస్మాత్తుగా మరణించారు. ఆ ఉదయాన్న పేపరులో ఒక స్టేట్మెంట్ లేదంటే ఒక ప్రకటన లేదా ఒక అభిప్రాయం
ఆ వార్తాపత్రిక వ్యక్తి వ్యక్తం చేశాడు. ఇఫ్ దేర్ హ్యాడ్ బీన్ ఎ లైట్ షైనింగ్ అపాన్ దట్ డార్క్ అవర్ అపాన్ దట్ వెరీ స్పాట్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఐఎమ్ ష్యూర్ హౌ మెనీ పీపుల్ వుడ్ హ్యావ్ బీన్ సేవ్డ్ అంటాడు. ఆ రోజు ఆ రాత్రి ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటుగా లైట్లు వెలిగి ఉంటే దగ్గరగా వస్తున్న వాహనాలు కాస్త దూరంలోనే ఆ ప్రమాదాన్ని పసిగట్టడానికి అవకాశం ఉండేది. ఇంతమంది మరణించడానికి పరిస్థితి నడిపించి ఉండేది కాదు అని ఒక కొటేషన్. అది నాకు చాలా నచ్చింది. ఆ బ్రిడ్జిలో అక్కడ ఆ స్పాట్లో అటు ఇటు దీపం గనుక ఉంటే ఆ ప్రమాదాలు జరిగి ఉండేవి కావు. ఇదే విషయం మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా కరెక్టే. నువ్వు ఉంటున్న చోట, నువ్వు కాపురం ఉంటున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట నువ్వు వెలుగయున్న సాక్షివి అనబడిన నీవు యెరూషలేములో యూదయ సమరయ భూది గంతాల వరకు సాక్షివిగా ఉండవలసిన నీవు వెలుగుతూ ఉన్నట్లయితే, నువ్వు ఉంటున్న చోట నీ కుటుంబంలో నీ బంధువుల్లో అనేక మంది అర్ధాంతరంగా అడ్డుదారిలో నరకానికి మరణానికి ప్రయాణం చేసి ఉండేవారు కారు అని ప్రభు కూడా అనాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిన్ను వెలుగుతో పోల్చాడు. నువ్వు ఉన్న చోట వెలగాలి. వెలుగుకు నోరుండదు, వెలుగుకు వెలుగే ఉంటుంది. సైలెంట్గా వెలుగుతుంది, సైలెంట్గా సందేశాన్ని పంపిస్తుంది, సైలెంట్గా చూపరులు దాన్ని చూస్తారు, ఆ వెలుగుకు ఆకర్షితులు అవుతారు, ఆ వెలుగులో తమ బ్రతుకులను చక్కబెట్టుకుంటారు. అందుకనే వెలుగయ్యున్న యేసు వెలుగుతో పోల్చడం జరిగింది. ఆయన్ను చూపించాల్సిన సాక్షివైన నువ్వు కూడా వెలుగుతో పోల్చడం జరిగింది. బహు జాగ్రత్తగా అతి ప్రాముఖ్యమైన ఒక 5 విషయాలు నేను వేగంగా చెప్పి సమయానికి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వెలుగు యొక్క ప్రాధాన్యతను చెప్పాను, ఎందుకు ప్రభు వెలుగుతో పోల్చబడ్డాడో, మనల్ని వెలుగుతో పోల్చారో చెప్పాను. వెలుగు యొక్క ప్రాధాన్యత అంటే ఏంటో చెప్పాను. వెలుగు లేని చోట జరిగే ఆ అకస్మాత్తు ప్రమాదాలు, వాటి పర్యవసానాల గురించి మనం మాట్లాడుకున్నాం. వెలుగు యొక్క ప్రాధాన్యత లేఖనాల్లో ఎంతగా ఉందో అది నేర్చుకున్నాం. సాక్ష్యము వెలుగే, సాక్షి వెలుగే అయి ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది బాగానే ఉంది. ఎందుకు మరలా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను వెలుగుకు పోల్చుకొని, లేదా సాక్షినైన నన్ను కూడా వెలుగుకు పోల్చాడు? వెలుగుకు నాకు ఉన్న పోలికేంటి? వెలుగు నుంచి నేనేం నేర్చుకొని సాక్షిగా వెలగగలుగుతాను? వెలుగుకున్న సీన్ ఏంటి? వెలుగుకున్న ప్రత్యేక గుణగణాలేంటి? ఊరకనే పోల్చాడా? ఇక ఏ పోలిక దొరక్క ఆయన తన్ను తాను వెలుగుకు, నన్ను కూడా వెలుగుకు పోల్చాడా? ఈ సాక్షినైన నేను ఎందుకు వెలుగుతో ఆయన పోల్చాడు అన్న విషయం ఆలోచన చేస్తే ప్రియులారా, నా ధ్యానములో కొన్ని శ్రేష్టమైన అంశాలు ప్రభువు నాకు చూపించారు. వాటినే నేను వేగంగా మీ ముందు నేను ఉంచుతాను. ఏంటి మనం మాట్లాడుతున్నాం అంటే, నిజమైన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అన్న వెలుగుకు, లోకమునకు వెలుగై ఉన్నావని పోల్చబడిన సాక్షివైన నువ్వు నేను అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడి నీతో పాటు సహసాక్షులుగా మారు నిమిత్తము నిన్నెందుకు ఆయన వెలుగుతో పోల్చాడు? వెలుగుకున్న లక్షణాలు ఏంటి? నెంబర్ వన్ మొట్టమొదటిది వెలుగుకున్న సహజ స్వభావ లక్షణాలను మాట్లాడుతున్నాను. కొన్ని చాలా చిత్రంగా అనిపించవచ్చు, కానీ వాస్తవం, యథార్థం. అదేంటంటే, మొదటిది, ఎందుకు ప్రభు నన్ను వెలుగుకు పోల్చాడు? లేదా నిజమైన దేవుని కుమారుడైన వెలుగయ్యున్న యేసుకు వెలుగయ్యున్న నేను సాక్షిగా ఉండాలి అంటే, వెలుగుతో పోల్చబడిన నేను ఆ వెలుగు నుంచి ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటిది, ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ లైట్స్. ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ లైట్స్ అనగా, అది కనుక వెలుగైతే వెలగాలి, వెలుగుతుంది. వెలుగు వెలుగుతుంది, వెలగకపోతే అది వెలుగు కాదు. వెలగనిది ఎలా వెలుగు కాదో, మండనిది ఎలా మంట కాదో ఇక్కడ మనకు స్పష్టంగా అవుతుంది. మండకపోతే మంట అంటామా? వెలగకపోతే వెలుగు అంటామా?
అందుకనే వెలుగుకున్న సహజ స్వభావ సిద్ధమైన ఆ ఒకానొక మొదటి లక్షణాన్ని మీ ముందు పెట్టి దీన్ని మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో క్లుప్తంగా మాట్లాడి వరుసగా మిగిలిన లక్షణాల యొద్దకు వెళతాను. మొదటి లక్షణము, ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ లైట్స్. అది వెలుగైతే వెలుగుతుంది లేదా మండుతుంది. ఇక్కడ కూర్చున్నాం ఈ గదిలో, మనం ఇక్కడ వెలుగుందా లేదా? ఉందా? ఎందుకుంది వెలుగు? వెలుగుకున్న ఏ స్వభావాన్ని బట్టి వెలుగుందని అన్నావు. ఇక్కడ కాస్త ఫిలసాఫికల్గా అనిపించవచ్చు, కానీ నాతో సహకరించండి, ఆలోచించండి, మీరు చక్కగా ఆలోచించగలరు. ఇక్కడ వెలుగుందండి అన్నావు నువ్వు. వెలుగుకున్న ఏ స్వభావ సిద్ధమైన లక్షణాన్ని బట్టి అది నీవు దాన్ని గుర్తెరిగి ఇక్కడ వెలుగుందండి అన్నావు నువ్వు. నవ్వుతున్నారేంటి? వెలుగుకున్న వెలగడము అనే స్వభావాన్ని బట్టి అది నేను చూచి గ్రహించి ఇక్కడ వెలుగుందండి అన్నాను అనాలి. అవునా కదా? ఈ వెలుగు వెలగడం లేదు, అప్పుడు వెలుగుంటుందా? కాబట్టి వెలుగుకున్న స్వభావ సిద్ధమైన స్వభావం ఏంటంటే అది వెలుగు అనేది ఎక్కడైనా ఉండాలనుకుంటే అక్కడ వెలుగుతుంది. వెలుగుతుంది కాబట్టి అక్కడ వెలుగుంది, అదన్నమాట. రైట్. ఇప్పుడు ఎందుకు సాక్షినైన నన్ను ప్రభు వెలుగుతో పోల్చారు అని అంటే, నేను కూడా వెలిగించబడాలి, నేను కూడా ఉన్న చోట వెలగాలి. వెలగకపోతే అది వెలుగు ఎలా కాదో, నువ్వు కూడా వెలగకపోతే వెలుగువు కావు. ఆ వెలగడం నాకు అర్థమైందండి. సరే, నేను వెలగడం ఏంటండి? నా ఒంటికి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవాలా ఏంటండి? లేదండి, అలా చేయాల్సిన అవసరం ఏమీ లేనే లేదండి. ఇందాక మాట్లాడుకున్నాం, అదేంటంటే నీవు యేసుక్రీస్తు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరించి నిజమైన వెలుగై ఉన్న ఆయన లోకములోనికి ప్రవేశించి ప్రతి మనుష్యుని అది వెలిగిస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవం నీ స్వానుభవం అయితే నువ్వు వెలిగించబడితే నువ్వు వెలుగుతావు. ఏమండి, నా చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తి ఒకటి ఉంది, వెలగని క్రొవ్వొత్తి ఉంది. వెలుగుతున్న క్రొవ్వొత్తిని వెలగని క్రొవ్వొత్తి యొద్దకు తీసుకొచ్చి దీన్ని ముట్టించినప్పుడు ఇది వెలగదా? వెలుగుతుంది కదా. అప్పటి వరకు ఇది వెలిగింది, అప్పటి నుంచి ఇది వెలుగుతూ ఉంది, కాబట్టి ఇది వెలుగుతుంది అని ఎలాగంటామో, నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభు వెలగని నా యొద్దకు వచ్చి నిన్ను ముట్టించి నిన్ను తాకి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి క్షమించి నీతిమంతునిగా పరిశుద్ధునిగా నిత్య జీవ వారసునిగా ఆయన చేసినప్పుడు నువ్వు వెలుగుతావు. వెలగకపోతే నువ్వు వెలిగించబడలేదు. కాబట్టి వెలగడం అంటే అది మన రక్షణకు సాదృశ్యం, రక్షణకు గుర్తు. రక్షింపబడని వాడు వెలిగించబడలేదు, వెలిగించబడని వాడు సాక్షిగా ఉండలేడు. కాబట్టి నువ్వు నిజమైన వెలుగైన యేసుక్రీస్తుకు సాక్షివిగా ఉండాలనంటే ప్రథమంగా వెలుగుకున్న లక్షణాన్ని అనుసరించి నువ్వు రక్షించబడాలి, నువ్వు వెలిగించబడాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? 2 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఒక వచనం ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో రక్షణార్థమైన మారు మనస్సుతో మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. ఈ 2 వచనాలు నేను కలుపుతున్నాను. 2 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏమని ఉంటుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సుకు నడిపిస్తుందని అక్కడ ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి ఆయన పవిత్రులనుగా చేస్తాడనంది. అలాగున రక్షించబడతాం. అలాగున రక్షించబడితే నువ్వు కూడా వెలిగావు అని అర్థం. కాబట్టి ఇక్కడున్న మనమందరం కూడా అలాగున మన పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఒప్పుకొని దైవ చిత్తానుసారమైన దుఃఖము గుండా వెళుతూ గుండెలు బాదుకుంటూ లోపల మదన పడుతూ మరి చాలా వేదన పడుతూ అయ్యో నేను ఎందుకు ఇలాంటి పాపం చేశానని చింతిస్తూ రోధిస్తూ నీ మీద నీకే అసహ్యము కలిగే రీతిలో ఇలాంటి వాడనా అన్న దుఃఖము నీకు కలిగినప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు అడిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి నిన్ను కడిగి నీ సకల దుర్నీతి నుంచి నిన్ను విడిపించి పవిత్రునిగా చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఆయన కొడుకును కూతుర్ని చేస్తాడు. అప్పుడే నీవు వెలిగించబడిన వాడవు దానవు అవుతావు. రక్షణ వెలుగుకు అది గుర్తు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మొదటి విషయం. అయితే ఇంకొక విషయం కూడా చెప్పి ముందుకు వెళ్తాను. రక్షణ త్రికాలములకు సంబంధించినది.
నిన్న రక్షించబడ్డావు, ఇవాళ రక్షించబడుతూ ఉన్నావు, రేపు కూడా రక్షించబడతావు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అది గతంలో జరిగింది. నిన్న దైవ చిత్తానుసారమైన దుఃఖముతో, రక్షణార్థమైన మారు మనసుతో, పశ్చాత్తాపంతో, క్రీస్తు రక్తము చేత కడుగుబడి, విమోచించబడి, క్షమించబడి దేవుని కుమారునిగా, కుమార్తెగా చేయబడ్డావే. నిన్న జరిగిందే అది రక్షణ. నిన్న జరిగిన రక్షణ. ఆ నిన్న జరిగిన రక్షణలో ఏం జరిగింది? పాపపు శిక్ష నుండి తప్పించబడ్డావు, నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవుని కొడుకు కూతురు అయిపోయావు. నిన్న జరిగిన రక్షణ కార్యము ఫలితంగా. మరైతే రక్షణ ఈనాడు కూడా ఉంది. ఈనాడు ఐ యామ్ బీయింగ్ సేవ్డ్, నేను నేడు ప్రస్తుతము రక్షింపబడుతూ ఉన్నాను. మీకు గుర్తుందా? భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకోండి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న ఒక సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 12వ వచనంలో మాట తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షణ నిన్నటిదే. నిన్న పాపపు శిక్ష నుంచి నేను రక్షించబడ్డాను. ఈరోజు నాకు ఆదరణకర్తగా, తోడుగా, సహకారిగా ఉండుటకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ప్రస్తుత పాపపు ప్రభావం నుండి నేను రక్షింపబడగలుగుతూ ఉంటాను. ఇది నిత్యము నిత్యము చనిపోయే వరకు జరిగే ప్రక్రియ. నిన్న రక్షించబడి నేను చంకలు కొట్టుకుంటే చాలదు. ఇవాళ పాపపు ప్రభావము, పాపపు తాకిడి, పాపపు దాడి నుంచి స్వశక్తి చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా నాకు తోడుగా ఇవ్వబడ్డాడు, నాతో ఉండడానికి ఇవ్వబడ్డాడు, నాలో ఉండడానికి ఇవ్వబడ్డాడు. పోతూ పోతూ ప్రభు నాకు ఆదరణకర్తగా ఇవ్వబడ్డాడు. నేను నడవాల్సిన దారేంటో నాకు చెప్పడానికి నాకు ఇవ్వబడిన ఆయన సహకారంతో నా మీద నేను వదిలిపెట్టి వచ్చిన సకల గతకాలపు పాపములన్నీ కూడా దాడి చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇప్పుడు నేను రక్షింపబడగలను. నిన్న పాపపు శిక్ష నుంచి రక్షించబడ్డాను, నేడు పాపపు ప్రభావం నుంచి రక్షించబడగలుగుతూ ఉండాలి. ఇక రేపు అనగా రక్షణ అది భవిష్యత్ కాలానికి కూడా సంబంధించినది అయి ఉన్నది. ఒక చోట బైబిల్లో వ్రాయబడి ఉంది, కడదాకా మీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకోండి అన్నమాట మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. కాబట్టి నిన్న రక్షణ, నేడు రక్షణ, రేపు రక్షణ. నిన్న పాపపు యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డాను, నేడు పాపం యొక్క ప్రభావం నుంచి రక్షించబడవలసిన వాడనై ఉన్నాను ఆత్మ సహాయముతో. రేపు పాపపు ఉనికే లేని రీతిలో పాపపు ఉనికి నుంచి రక్షించబడతాను, అనగా పాపమే లేని దేవుని నిత్యరాజ్యములో ప్రభువుతో ముఖాముఖిగా ఆయన చూస్తూ నేను గడుపుతాను. అది నా రక్షణకు సరి అయిన ముగింపు. అప్పటి వరకు మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగింప చేసుకొనవలసిన వారమై ఉన్నాను. మీకు ఒక వచనాన్ని నేను చూపిస్తాను. రక్షించబడిన మనలో ఎవరమైనా మనకు నిన్న ఇవ్వబడిన రక్షణను గురించి మట్టుకు మాత్రమే పొంగిపోతూ నేటి రక్షణ గురించి, కడమట్టుకు కొనసాగించుకోవలసిన రక్షణ గురించి నిర్లక్ష్యం కనుక వహించినట్లయితే, ఎలాగున పడితే అలాగున జీవించడానికి కనుక నీవు అర్పించుకున్నట్లయితే ప్రమాదం ఉంటుంది. ఎంత ప్రమాదం అంటే నీ రక్షణ నీవు పోగొట్టుకునేంత ప్రమాదం ఉంది. ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మ వరమును రుచి చూచి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములో అనుభవించిన తర్వాత, రుచి చూచిన తర్వాత మరలా వెనక్కి దిగజారిపోయిన వాడు, రక్షణను నిర్లక్ష్యం చేసిన వాడు, అట్టివాడు మరలా మారు మనసు పొందుట అసాధ్యము. అట్టివారు మరలా ఇక నా యొద్దకు రాలేరు అంటున్నాడు. బహు భయంకరమైన ప్రమాదకరమైన హెచ్చరిక హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నిన్న రక్షించబడిన నీవు నేడు రక్షణ విషయంలో భయము వణుకు లేకుండా ఉంటే, కడదాకా నీ రక్షణను కొనసాగించుకోవడం విషయంలో అశ్రద్ధ చూపించినట్లయితే నీ రక్షణనే కోల్పోయే ప్రమాదం ఉంది. చాలామంది అంటారు, నువ్వు రక్షించబడిన తర్వాత ఒకసారి నీ రక్షణ ఎక్కడికి పోదని. అది చాలా తప్పుడు బోధది. నువ్వు రక్షించబడిన తర్వాత పాపం చేస్తే ఇమ్మీడియట్గా రక్షణ ఎక్కడికి పోదు, కానీ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటా. రక్షణ ఆనందం పోగొట్టుకొని ఆ స్థితిలోనే కొనసాగడం అలవాటు చేసుకుంటే రక్షణనే పోగొట్టుకుంటావు. నీకు మరలా ఎవరు వచ్చి సువార్త చెప్పి మారు మనసు కోసం గగ్గోలు పెట్టినా మారు మనసు పొందకుండునట్లుగా నీ మనసుకు వాత వేయబడుతుంది. నిన్నెవరు మారు మనసు పొందించలేరు. ఎంత గొప్ప సువార్తికుడని ఏమీ చేయలేరు. ఎందుకంటే నువ్వు అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయావు. ఇంకొక చోట వ్రాయబడింది, ఇక నువ్వు నా దారికి రావు అని చెప్పి దేవుడే అపవాది చేతుల్లోనికి నేను గిరవాటు వేస్తాడట, అప్పగించేస్తాడట. అపవాదికి, సాతానుకు అప్పగించేస్తాడట తిరిగి.
ఒకసారి నిన్ను ఆ అపవాది చేతుల్లో ఉంటుండగా తన రక్తాన్ని ధారపోసి కొనుక్కుని నిన్ను వెలిగించాలని, తన కోసం సాక్షిగా ఉండాలని పడరాని పోట్లన్నీ పడిన తర్వాత అనేక రకాలైన అవకాశాలు నీకు ఇస్తున్నప్పుడు నిన్నటి రక్షణ గురించి పొంగిపోతూ నేటి రక్షణ గురించి మాత్రము శ్రద్ధ చూపని వానవిగా దానివిగా నువ్వు ఉంటూ నా నాటికి ఆత్మ తీవ్రతలో దిగజారిపోతూ ఆత్మీయ అలంకరణలన్నిటినీ పూర్తిగా పోగొట్టుకుని ఆత్మీయ బోడితనము కలిగి ఉన్న నిన్ను మరలా మారు మనసు పొందించుటకు నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే కదా, అప్పటికే నీ ఆత్మకు నీ మనసుకు వాత వేయబడుతుంది. సువార్త వినబడదు, అర్థం కాదు, దుఃఖం రాదు, ఒప్పుకోలు రాదు. ఉన్న స్థితిలో నేను ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. ప్రమాదకరమైన పరిస్థితి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ స్థితి రాకూడదని నేను మనవి చేస్తుంటున్నాను. నిన్న పాపపు శిక్ష నుంచి తప్పించబడ్డాను, అది క్రీస్తు కార్యం. నేడు పాపపు ప్రభావం నుంచి రక్షించబడగలుగుతాను, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఇక రేపు పాపపు ఉనికి నుండి రక్షించబడతాను, అది దేవుని కార్యం. కాబట్టి రక్షణలో త్రియేక దేవుని కార్యము ఉంది. త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు నీ రక్షణలో వారు సమిష్టిగా పనిచేస్తున్నారు. ఇది దైవ కార్యం. అలక్ష్యము నిర్లక్ష్యం చేయడానికి తగదు నా ప్రియ స్నేహితుడా, సహోదరి. సరే, నాకు సమయం అవుతుంది కాబట్టి వేగంగా ముందుకు పోతున్నాను. రెండోది, వెలుగైతే వెలగాలి అనగా నువ్వు సాక్షివైతే రక్షించబడిన వానివిగా దానివిగా ఉండాలి. రెండవది, ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ ఈస్ ఆబ్వియస్. ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ అనగా అది వెలుగైతే ఆ వెలుగులో స్పష్టత ఉండాలి. వెలుగైతే అందులో ఏముండాలి? స్పష్టత ఉండాలి. మరలా చిన్న ప్రశ్న, ఏమండి మీరు నన్ను ఎలా చూడగలుగుతున్నారు ఈ గదిలో, ఈ హాల్లో? అంటే వెలుగుతున్న ఆ వెలుగు నన్ను మీకు స్పష్టంగా చూపిస్తుంది. ఎందుకు స్పష్టంగా వెలుగు నన్ను మీకు మిమ్మలను నాకు చూపిస్తుంది? వెలుగుకు ఒక సహజ లక్షణం ఉంది. అదేంటంటే దానిలో స్పష్టత ఉంది. చూడండి, చీకటిగా ఉన్న గదిలో ఉన్న వస్తువులను చూడడానికి స్పష్టత కోసం లైట్ వేస్తావు, అవునా? తీరా లైట్ వేసిన తర్వాత లైట్కు స్పష్టత లేదని అనుకుంటావా? అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఏ లో క్యాండిల్ బల్బ్. తక్కువ క్యాండిల్ బల్బుని గదికి చాలినంత వెలుతురు లేకపోతే ఏమో కానీ లైట్ వేసిన తర్వాత గదిలో వస్తువులు నువ్వు చూడగలిగిన స్థితి నీకు ఉన్నప్పుడు, ఆ చూడడానికి వెలుగు నీకు అక్కడ ఉపయోగపడినప్పుడు వెలుగుకే స్పష్టత లేని ఒక పరిస్థితి ఏమైనా దాపురిస్తుందా? ఉండదు. అలాంటిది ఏమి ఉండదు. వెలుగుకు స్పష్టత లేదండి అని అనే పరిస్థితి ఏముండదు. ఎందుకంటే వెలుగుకున్న సహజ స్వభావం ఏంటంటే దానికి స్పష్టత ఉంటుంది. వెలుగు మరుగై ఉన్న వాటిని, చీకటిలో ఉన్న వాటిని, దాక్కుంటున్న వాటిని స్పష్టతలోనికి తెస్తుంది. వెలుగు వేసిన తరువాత అంతవరకు చూడనివి నీకు కనిపిస్తాయి, కానీ వెలుగు వేసిన తర్వాత మరలా ఇంకా కనబడకుండా పోయాయండి అనే పరిస్థితి వస్తుంది ఎవరికైనా? రాదు. లైట్ వేసిన తర్వాత స్పష్టత లేని చోట స్పష్టత వస్తుంది. కనబడనివి కనబడతాయి, మరుగైనవి వెలుతుల్లోనికి వస్తుంది. కారణం ఏంటంటే వెలుగుకు మరుగున ఉన్నది వెలికి తీయడమే తెలుసు, కానీ వెలుతురులో ఉన్నది లేదా కనిపిస్తున్న దాన్ని మరుగు చేయడం వెలుగుకు తెలియదు. కాబట్టి వెలుగులో స్పష్టత ఉంది. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి? వెలిగించబడాలి అంటే రక్షించబడాలి, బాగానే ఉంది. వెలుగుకు స్పష్టత ఉంది అంటే అర్థం ఏంటండి అని అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను ప్రియులారా. నీవు వెలిగించబడ్డం చాలదు, అనగా రక్షించబడ్డం చాలదు, కానీ నీ రక్షణలో స్పష్టత ఉండాలి. దాన్నే వేదాంతపరంగా థియలాజికల్గా ఏమంటారంటే రక్షణ నిశ్చయత నీకుండాలి. రక్షించబడ్డం ఒక ఎత్తు అయితే నువ్వు రక్షించబడ్డావని నువ్వెరగడం ఒక ఎత్తు. ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చి ఏమ్మా రక్షించబడ్డావా అక్క, అన్న, చెల్లి, తమ్ముడు అంటే రక్షించబడ్డానని అనుకుంటున్నానండి అంటావా? అంటే నువ్వు రక్షించబడ్డావో ఏమో సంగతి అలా ఉంచి నీ రక్షణలో స్పష్టత లేదు అని అర్థమవుతుంది. రక్షణలో స్పష్టత లేకపోవడం ఎంతో, అసలు రక్షించకపోవడం కూడా అంతే. రెంటికి తేడా ఏమీ లేనే లేదు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు అనంటే వెలుగులో స్పష్టత ఉన్న మాదిరిగా నీ రక్షణలో నిశ్చయత ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి బైబిల్ దీని గురించి మాట్లాడుతుంది. నువ్వు రక్షించబడ్డావో లేదో నీకు తెలియకపోతే, తెలియని అనేక మంది యేసునందు విశ్వాసం ఉంచినట్లుగా వెలుగుతో పోల్చబడిన నీవు ఏం సాక్షివి? నువ్వేమాత్రం కూడా సాక్షివిగా ఉండలేవు. జాగ్రత్తగా చూడండి, నువ్వు రక్షించబడ్డావో లేదో నీకు ఎలా తెలుస్తుంది?
ఇది స్పష్టంగా దేవుని వాక్యంలోనే ఉంది. 2 సాక్ష్యాలు ఉన్నాయి, 2 సాక్ష్యాలు. మొదటి సాక్ష్యము నువ్వు రక్షించబడ్డావో లేదో అన్నది 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూడండి. అక్కడ ఏముందంటే, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏ సాక్ష్యము? దేవుని కుమారుని యందు విశ్వాసముంచి రక్షించబడి ఒక సాక్షివి అయ్యావు, వెలిగించబడి రక్షించబడ్డావు అన్న నీవు ఆ వెలుగులో స్పష్టత ఉందా లేదా అనగా, ఆ రక్షణలో స్పష్టత ఉందా లేదా, నీకు కలిగిన రక్షణ గురించిన నిశ్చయత నీకుందా లేదా అన్నదానికి బయట సాక్ష్యాలు కావు, వాక్యంలోనే 2 సాక్ష్యాలు. మొట్టమొదటిది, ఆ సాక్ష్యము నీలోనే ఉంది. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాను. నువ్వేమంటావో తెలుసా, లేదా ఏమనాలో తెలుసా? ఏమండి, నేను యేసు ప్రభు నమ్ముకున్న క్షణాన్న నాకు ఆయన నిత్య జీవాన్ని దయచేశాడండి. నా భుజము మీద ఉన్న ఆ పాపపు మూట, పాపపు బస్తా అది రాలిపోవడం, జారిపోవడం, నా భుజాలు, నా ఒళ్ళు తేలికైపోవడం నాకు తెలుసండి. నీలోనే ఉంది ఆ సాక్ష్యం. ఒక పెద్ద బస్తా బంగాళాదుంప మూట కట్టుకొని నేను మోస్తూ ఉన్నప్పుడు నా ఒంటి మీద ఉన్న బరువు నాకు తెలీదు తెలుస్తుంది. మీరు వెనక నుంచి వచ్చి నాకు తెలియకుండా మీరు చిల్లు పెట్టారు. ఒక దుంప రాలిపోతుంది, నేను ముందుకు నడుచుకుంటూ పోతూ ఉన్నాను. అన్ని దుంపలు రాలిపోయి ఒక గోను ఒకటి మిగిలింది. నాకు తెలీదు అదన్నమాట. ఆ మాదిరిగానే నీవు రక్షింపబడిన తరువాత నీ హృదయంలో కలిగిన ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ సమాధానము, పరిశుద్ధాత్మ దేవుడు నీకు దిశ చూపిస్తున్న వైనము, నీకు ఆయన ఇచ్చిన ఆత్మ వరములు, ఫలములు, వాటిని సాధన చేస్తున్న వైనం, ప్రభు నీ ప్రార్థన వింటున్న విధానం, ప్రభు నిన్ను వాడుకుంటున్న తీరు, ఇవన్నీ నీలోనే ఉన్నాయి. ఆ సాక్షివి నీవే. నువ్వు రక్షించబడ్డావన్న సాక్ష్యం నీ మనస్సు, నీ అంతరాత్మ నీకే చెబుతుంది. ఆ సాక్ష్యము నీలోనే ఉంది. నేను పుట్టాను అని ఇప్పుడు నేను చెప్పడానికి ఎవరో సాక్ష్యం అక్కర్లేదు. నేనే సాక్షిని. నేను జన్మించాను, నన్ను చూస్తున్నారు, నన్ను నేను ఎరుగుదును. ఆ మాదిరిగానే నూతనంగా జన్మించిన వాడువు దానవైతే నువ్వే ప్రథమ సాక్షివి. నీలోనే ఉంది ఆ సాక్ష్యం. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. 8:16 రోమా, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒకవైపు నీ ఆత్మ నువ్వు దేవుని బిడ్డవు, వెలిగించబడిన వాడవు దానవని సాక్ష్యం చెప్తూ ఉంది నా ఆత్మ. రెండవది, నా ఆత్మ నాకు చెబుతున్న సాక్ష్యానికి మరొక సాక్షిగా పరిశుద్ధాత్మ కూడా జతకూడి, నువ్వు చెబుతుంది కరెక్టే, నువ్వు రక్షించబడ్డావు, నేను కూడా సాక్షిని అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒకసారి కొన్ని సందర్భాల్లో ఒకవేళ నా సాక్ష్యము నన్ను మోసగించిన దేవుని ఆత్మదేవుని సాక్ష్యము వాస్తవము. కాబట్టి ప్రియులారా, నువ్వు రక్షించబడ్డావో లేదో, నువ్వే నీ రక్షణలో నీకు నిశ్చిత ఉందో లేదో నీకే తెలియాలి. అది పోయిన నాడు కూడా నీకే తెలియాలి. ఎందుకంటే రక్షణ లేని పరిస్థితుల్లో, లేదా రక్షణ విషయంలో నువ్వు పాపము చేసిన విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న సందర్భంలో రక్షణ ఆనందం ఎగిరిపోతుంది. అది నీకు తెలుస్తుంది. భక్తుడికి తెలిసింది దావీదు పాపం చేసినప్పుడు రక్షించబడ్డాడు. పాపం చేసినప్పుడు ఇలా కేకలు పెడుతున్నాడు, దేవా నేను రక్షించబడ్డాను కరెక్టే, నా రక్షణ ఎక్కడికి పోలేదు కరెక్టే, కానీ నా రక్షణతో పాటు నాకు ఆ క్షణాన వచ్చిన ఆనందం కనబడదే, అది ఎగిరిపోయింది. ఆ రక్షణ ఆనందం నాలో లేదు ప్రభువా, దానికి కారణం నేను చేసిన పాపమే అని వెంటనే ఆయనకు అర్థమైంది. కాబట్టి రక్షించబడ్డావో లేదో, ఇప్పుడు రక్షించబడిన స్థితిలో ఉన్నావో లేదో, పాపము చేసి రక్షించబడ్డాను అన్న భ్రమలో ఉన్నావో లేదో, నువ్వే సాక్షివి దానికి ప్రథమంగా. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, ఎందుకు డౌట్ పడుతున్నావు? సులువు మీద రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు చేసిన ఆ త్యాగము, ఆ రక్షణ కార్యం గురించి ఎందుకు అలుసుగా అర్థం చేసుకుంటున్నావు? ఆ రోజు నువ్వు ప్రార్థించావే, ఆ రోజు పశ్చాత్తాపడ్డావే, ఆ రోజు నీవు దుఃఖపడ్డావే, క్షమించమని అడిగావే, క్రీస్తు రక్తము నిన్ను కడిగింది కదా, క్షమించింది కదా, శుద్ధినిగా చేసింది కదా, ఎందుకు ఆ రక్షణ కార్యాన్ని అనుమానిస్తున్నావు, సందేహిస్తున్నావు? లేదు, నువ్వు రక్షించబడ్డావని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాక్ష్యం చెప్తాడు, నీ ఆత్మ నీకు చెబుతున్న సాక్ష్యంతో కూడా.
నేను అడుగుతున్నాను ఇప్పుడు మనందరినీ కూడా, రక్షించబడ్డావా నువ్వు? రక్షించబడితే రక్షణ నిశ్చయత నీకుందా? నీ ఆత్మ నీ రక్షణ గురించి నీకు సాక్ష్యం చెబుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో కలిగిన రక్షణ కార్యము గురించి నీ ఆత్మతో జతకూడి నీకు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? అది నువ్వు గమనిస్తే, గుర్తిస్తే, ఆ స్వానుభవం నీకుంటే నీకు రక్షణే కాదు, రక్షణ నిశ్చయత కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో అపవాది వచ్చి నీ చెవిలో గుసగుసలాడుతూ ఎవరు చెప్పారు నువ్వు రక్షించబడ్డావని అడిగితే చెంప మీద తీసి పెట్టుకొట్టు. నేను రక్షించబడ్డానని వాక్యానుసారంగా నా ఆత్మ నాకు చెబుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మతో కూడా జతకూడి నాకు సాక్ష్యం చెప్తున్నాడు. నీ బోడి సాక్ష్యం నాకు అక్కర్లే. ఐఎమ్ సేవ్డ్, ఐఎమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్ అని నువ్వు చెప్పవచ్చు. ఇక మూడవది, ఐ నో మై టైమ్ ఈజ్ హరింగ్. మూడవది, ఎందుకు దేవుడు మనల్ని వెలుగుతూ పోల్చాడు? సాక్షివైన నిన్ను వెలుగై ఉన్న ఆయనకు వెలుగుతో ఎందుకు పోల్చి మాట్లాడాడు? వెలుగు నుంచి ఏమి నేర్చుకోవాలా? వెలుగైతే వెలుగుతుంది, నువ్వు సాక్షి అయితే రక్షించబడాలి. వెలుగైతే వెలుగులో స్పష్టత ఉంటుంది, నీ రక్షణకు నిశ్చయత ఉండాలి. మూడవది, ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ నోస్ ఇట్స్ సోర్స్. ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ నోస్ ఇట్స్ సోర్స్ అనగా, అది కనుక వెలుగైతే ఆ వెలుగుకు దాని మూలం తెలుసు. అది వెలుగైతే దాని వెలుగుకు మూలం దానికి తెలుసు. మీరు గదిలోకి వెళ్ళారు, మరలా లైట్ ఆన్ చేశారు, వెలుగుతుంది, వెలుగులో స్పష్టత కూడా గదిలో కనిపిస్తుంది. వెలుగుకు నోరుంటే మీరు ఒక చిన్న ప్రశ్న వేస్తే, ఓ వెలుగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని గనుక అడిగితే దానికి నోరుంటే ఏం చెప్పొద్ది? నేను ఆ ట్యూబ్ లైట్ నుండి వచ్చాను, ఆ బల్బు నుండి వచ్చాను అని అంటుంది. అవునా కదా? లేదా పగలైతే అదిగో ఆ సూర్యకాంతి నుంచి వచ్చాను అని చెబుతుంది. కాబట్టి వెలుగుకు దాని సోర్స్ ఏంటో తెలుసు, దాని మూలం ఏంటో తెలుసు, అది ఎక్కడి నుండి వచ్చిందో అది తెలుసు. అంటే వెలుగును ఒక వ్యక్తిగా, తెలిసిన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తిగా నేను భావిస్తూ మాట్లాడుతున్నాను. వెలుగుకు దాని మూలం తెలుసు. ఆ మాదిరిగానే నువ్వు రక్షించబడిన వాడవైతే, రక్షణ నిశ్చిత కలిగిన వాడవైతే, నిన్నెవరు రక్షించారో, నీ రక్షణకు కారణం ఎవరో, నీ రక్షణకు కర్త ఎవరో, నీ రక్షణకు మూలం ఎవరో, ఆ రక్షణ ఎలా నీకు దక్కిందో నీకు తెలుసుండాలి. అలా తెలిసి ఉండకపోతే నీ రక్షణ నిశ్చయత, నీ రక్షణను నీవు ఎంజాయ్ చేయలేవు అన్న విషయాన్ని నీకు మనవి చేస్తున్నాను. ఒక భక్తుడిని కనుక అడిగితే ఆయన అంటాడు, నా తల్లి గర్భం ముందు నన్ను ఆయన కన్నాడు అంటాడు. 139వ కీర్తన 13 నుంచి 14 వచనాల్లో, నా అంతరింద్రియములను ఆయన కలుగ చేశాడు, నా తల్లి గర్భం ముందు ఆయన నన్ను నిర్మించాడు, నా ఉనికికి కారణం ఎవరో నాకు తెలుసు అని అంటావు భక్తుడైన దావీదు వలె. ఇంకా ఏమంటావు తెలుసా? నా ఉనికి కారకుడైన ఆయన నుంచి నేను విడివడి పాపము చేసి అపవాది దగ్గరకు ఆయన చేతుల్లో పడినప్పుడు మరలా నా మూల ఉనికికి కారకుడైన ఆ రక్షకుడైన దేవుడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుని సిల్వ కార్యమా అంటూ, పుణ్యమా అంటూ, ఆయన త్యాగం అంటూ, ఆయన రక్త ప్రోక్షణ అంటూ తిరిగి నేను ఆయన సొత్తు అయ్యాను. అందుకనే ప్రభు అంటాడు, భక్తుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల్లో నా భౌతికపరమైన సృష్టికి, నిర్మాణానికి కారకుడు ఆయనే అంటున్నాడు. పత్రికలో నేను పాపము ద్వారా, శాపము ద్వారా నశించిపోయి ఉన్నప్పుడు అపవాది నుంచి నన్ను ప్రభు తన రక్తం ద్వారా కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అందుకే ప్రభు అంటాడు, మీరు మీ సొత్తు కారు అంటే అర్థం ఏంటి? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. అలా నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, కాబట్టి మీరు ఎవరి సొత్తు? నా సొత్తు అంటున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా అవును ప్రభువా, నా తల్లి నవమాసాలు మోసి నన్ను కన్నప్పుడు నా తల్లి గర్భంలో నీ చేతులే నాకు నిర్మాణాన్ని, రూపాన్ని ఇచ్చాయి, నీ చేతులే నాకు రూపాన్ని ఇచ్చాయి, నువ్వే నా నిర్మాణానికి కారకుడవు. ఇటువైపు తిరిగి ఈ కొరింథీయులకు రాసిన పత్రిక వచనాన్ని ఆధారంగా చేసుకుని, అవును ప్రభువా, నీ నుంచి విడిపడి పారిపోయినప్పుడు నీ రక్తము ద్వారా, ప్రాణము ద్వారా నన్ను తిరిగి కొని నా రక్షణకు కూడా కారకుడయ్యావు, నా నిర్మాణానికి కారకుడు అయ్యావు, నా రక్షణకు కారకుడు అయ్యావు. ఇప్పుడు నాలో నేను తొంగి చూసుకుంటే నాలో ఏది నాది కాదు. నేనే నా వాడను కానప్పుడు, నేనే నా దానను కానప్పుడు
ఇక నావైనవన్నీ నావెలాగవుతాయి? కాబట్టి నీ చదువు, నీ అందం, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ యొక్క జీతము, నీ ఇల్లు, నీ వాకిలి, ఇవేమీ కూడా నీవి కావు. కారణం ఏంటంటే వాటికి యజమానుడువు అని అనబడుతున్న నువ్వు నీవాడవు కావు. వాటికి యజమానురాలు అనబడుతున్న నువ్వే నీదానివి కావు. నువ్వే నీదానవు, నువ్వే నీవాడవు కానప్పుడు నీవైనవన్నీ నీవెలాగవుతాయి? నువ్వు ఎవనికి చెంది ఉన్నావో వానివవుతాయి. నువ్వు వానికి చెందిన వాడు అవుతావు. నీవైనవన్నీ కూడా ఆయనకే చెందినవి అవుతాయి. సమయం లేదు నేను దాన్ని వివరించి విస్తరించి మాట్లాడడానికి, కాబట్టి నేను ముగిస్తూ ఉంటున్నాను. అందుకని ఈ సత్యాన్ని ఎరిగిన భక్తుడైన పౌలు ఏమంటాడో తెలుసా? ఈ వచనాన్ని మీరు తీసి చూడాలా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20 వచనం. 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించు ఆగండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే అర్థం ఏంటమ్మా? అర్థం ఏంటి? సిలువ వేయబడిన వాడు జీవించి ఉండగలడా? ఉంటాడా? సిలువ వేయబడిన వానికి స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. సిలువ వేయబడిన వాడు చేతులు కదపగలడా? సిలువ వేయబడిన వాడు కాళ్ళు కదపగలడా? సిలువ వేయబడిన వానికి స్వాతంత్ర్యం ఉంటుందా? లేదు. సిలువ వేయబడిన వాడు చచ్చిన వానితో సమానం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను అన్న ఆ నా అన్న దానికి చచ్చిపోయాను. నేను ఇకను జీవించువాడను నేను కాను. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడతాడో పౌలు. నేను సిలువ వేయబడ్డాను. నా శరీరం భౌతికంగా సిలువ వేయబడి ఉండకపోవచ్చు, కానీ మరి ఏది సిలువ వేయబడింది? నాలో నేను జీవిస్తూ ఉన్న పాప శాప జీవితాన్ని సిలువ వేసేసాను ఆయనతో పాటు. నా ఆకారం అయితే ఉంది, నా కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఈ అవయవాలలో జీవిస్తున్న ఆ నేను అనబడిన వాడిని నేను కాను అంటున్నాడు అన్నమాట. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు ఈ శరీరమందు జీవించి ఉన్న ఈ జీవితము మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, వెలిగించబడి రక్షణ నిశ్చిత కలిగిన తర్వాత చెబుతున్న మాటలు. ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను తప్ప ఇది నా జీవితం కాదు. అందుకని ఆ తర్వాత 21వ వచనము 1వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇతగాడే అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటి? వెలుగుకు దాని మూలము ఎలా తెలుసో, రక్షించబడి నిశ్చిత కలిగిన నువ్వు కూడా నీ రక్షణకు మూలము కారణము నీకు తెలిసి ఉండాలా. అలా తెలిసి ఉన్ననాడు నువ్వేం చేస్తావో తెలుసా? నీ రక్షణకు నీ జీవానికి మూలమైన ఆ యేసుక్రీస్తు ప్రభువును నీలో జీవింపచేసుకుంటావు. నువ్వు కదుపుతున్న నీ చెయ్యి నీదే, కానీ ప్రభు ఆలోచన ప్రకారంగా నీ చెయ్యి కదులుతుంది. నువ్వు వేస్తున్న అడుగులు కాళ్ళు నీవే, కానీ యేసుక్రీస్తు ప్రభుని యొక్క నడక నీ కాళ్ళలో అది నడయాడడం, అది లోకం చూస్తుంది. నీ కళ్ళు నీవే కావచ్చు, కానీ ప్రభు తన చూపులతో నీ కళ్ళలో నుంచి చూస్తాడు. నీ నడక నీది కావచ్చు, కానీ ప్రభు నీలో నడుస్తాడు. నీ పడక నీదవచ్చు, కానీ ప్రభు నీ పడకను ఆయన పడుకుంటాడు. నీ ప్రవర్తన ఆయన ప్రవర్తిస్తాడు. నీ అవయవాలన్నింటిలో ఆయన క్రొత్తగా జీవించడం మొదలు పెడతాడు. నేను నడుస్తున్న యేసుక్రీస్తునుగా ఉంటాను. చర్మము శరీరము నాది కావచ్చు, నా నడక పడక ప్రవర్తన అంతా ప్రభుదే. కారణం ఏంటంటే నేను ఆయన సొత్తును, ఆయనకు చెందిన వాడను, ఆయనకు చెందిన దానను. ఆయన వాడనైన నాలో ఆయనే జీవించక మరెవరు జీవిస్తారు? ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి అపోస్తుడైన పౌలు వలె మనము ఈ మాట అనుదుముగాక, దేవా నేను నోరు విప్పితే నోరు నాదే కావచ్చు, నువ్వు మాట్లాడు. నేను ఏదైనా వింటే చెవులు నావి కావచ్చు, నువ్వెలా వింటావో, ఎలా వినడం నీకు ఇష్టమో అదే వినడం నాకు నేర్పించు. నేను నడుస్తూ ఉంటే కాళ్ళు నావి కావచ్చు, కానీ నువ్వు నాలో ఉండి నడువు. నేను ఆలోచిస్తుంటే ఆలోచన నావి కావచ్చు, కానీ నా ఆలోచనలు కాదు, నా ఆలోచనలను నీ ఆలోచనతో నువ్వు రీప్లేస్ చెయ్యి.
నీ ఆలోచనలు నా ఆలోచనలో ప్రతిబింబింప చెయ్యి అని అడగాల. అంతెందుకు ప్రభువా, బ్రతకడం, ఈ చర్మం, ఈ అడుగు, ఈ పొడవు, ఎత్తు, లావు అన్నీ నావు కావచ్చుగా, కానీ లోపల నువ్వే బ్రతికే ప్రభువా నాలో అనాలన్నమాట. వెలుగుతో ప్రభు అందుకు మనల్ని పోల్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక 4వది, ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్ ఈస్ వర్చువల్లీ అన్లిమిటబుల్. అది కనుక వెలుగైతే ఆ వెలుగు వ్యాప్తి సుదూరం. వెలుగైతే ఆ వెలుగు వ్యాప్తి సుదూరం. జాగ్రత్తగా గమనించండి. వెలుగు ఇక్కడ కనుక నేను లైట్ ఆన్ చేస్తే ఆ వెలుగు ఇక్కడే ఉంటుందండి? ఇక్కడే ఉంటుందా? ఉండదు. అది ఎంత మేరకైతే ప్రాకిపోగలదో, ఎన్ని కిటికీలు, రంధ్రాలు, కన్నాల గురించి బయటకు చొచ్చుకొని పోగలదో అంత మేరకు పోతుంది. ఎందుకు? అది దాని లక్షణం. అది దాని లక్షణం. కాబట్టి వెలుగు వ్యాప్తి సుదూరం. స్విచ్ ఇక్కడ ఆన్ చేయొచ్చు, బల్బ్ ఇక్కడ వెలగవచ్చు, కానీ ఆటంకాలు లేకపోతే చిన్న చిన్న రంధ్రాల్లో నుంచి కూడా ఆ వెలుగు ఎంత మేరకైతే ప్రాకగలదో అంత మేరకు ప్రాకుతుంది. దానర్థం ఏంటి? దానర్థం ఏంటంటే రక్షించబడిన నీవు, రక్షణ నిశ్చిత కలిగిన నీవు, నీ రక్షణకు కారణం ఎవరో ఎరిగిన నీవు ఆ రక్షణ సాక్ష్యాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సాక్ష్య ప్రభావము నలుదిక్కులకు ప్రాకాలి, దశ దిశలకు వెళ్ళిపోవాలి. నీ గడపను దాటి, నీ బంధువుల గడపను దాటి, నీ పేట గడపను దాటి, ఊరి గడపను దాటి దిక్కులకు వెళ్ళిపోవాలి. నువ్వు ఉన్న చోటు ఒక అంగుళం జానడు స్థలం కావచ్చు, కానీ నీ రక్షణ సాక్ష్య ప్రభావము నువ్వు పనిచేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, ప్రయాణం చేస్తున్న చోట, బంధువులున్న చోట, నీ పేరు ఊరు ఎరిగిన అన్ని చోట్లకు పాకిపోవాలి. ఏమని? నువ్వు రక్షించబడ్డావని, రక్షణ నిశ్చిత కలిగి ఉన్నావని, నువ్వు ఆయన సొత్తు అని. అందుకోసమే సైలెంట్గా ఆ వెలుగు సాక్ష్య జిలుగులను నువ్వు విరజిమ్ముతూ కనబడినంత మేరకు నీవు ఆ సాక్ష్య ప్రభావాన్ని ప్రసరింప చేస్తున్నావని వారికి తెలియాలి. యబ్బేజుకు ఈ అనుభవం ఉంది. దేవా, నా టెంట్స్ను, నా గుడారాన్ని విశాలపరచుము. ఇంతవరకు నాకున్న నా సాక్ష్య ప్రభావం కొద్దిగానే ఉంది ప్రభా, నాకు ఇష్టం లేదది. నా రక్షణ సాక్ష్య ప్రభావాన్ని నీవు విస్తరింపచేయుము అంటూ ప్రార్థన చేస్తాడు యబ్బేజు. నీ సాక్ష్యము దశ దిశలా పాకిందా? సుదూర తీరాలకు వెళ్ళిపోయిందా? నిన్నెందుకు ప్రభు వెలుగుతో పోల్చాడో తెలుసా? వెలుగుకు ఆ లక్షణం ఉంది. నీవు ఆ లక్షణాన్ని పోలి ప్రతిబింబిస్తున్నావా? నిన్ను ఎరిగిన వారందరూ క్రైస్తవ సాక్షివిగా నిన్ను చూడగలరా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా సాక్షి అన్నాడో అలా నిన్ను చూడగలరా? చూడకపోతే ఎక్కడో తేడా ఉందన్న విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి అంశం అదేంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్స్ స్విఫ్ట్నెస్ ఈస్ ఇన్కన్సీవబుల్. ఇఫ్ ఇట్ ఈస్ లైట్ ఇట్స్ స్విఫ్ట్నెస్ ఈస్ ఇన్కన్సీవబుల్ అనగా అది కనుక వెలుగైతే ఆ వెలుగు గమనం అసమానం. అది కనుక వెలుగైతే ఆ వెలుగు గమనం అసమానం. వెలుగు గమనం అంటే వెలుగు వేగం అసమానం అంటున్నాను. వెలుగు వ్యాప్తి సుదూరం, కానీ వెలుగు వ్యాప్తి సుదూరం, కానీ వెలుగు వేగం అసమానం. ధ్వని వెలుగు రెండు గురించి మనం నేర్చుకున్నాం. మీకు గుర్తుందా? ధ్వని వెలుగు, ధ్వని వేగము, వెలుగు వేగము. ఈ రెండింటిలో ఏది వేగంగా వెళుతుంది? ఏది? వెలుగే వేగంగా వెళుతుంది. నేను కనుక ఇప్పుడు చనిపోయి ఎక్కడి నుంచిటే నా ఆత్మ దేవుని సన్నిధికి పోతూ ఊహించండి సుమా, సూర్యుడు గ్రహం, సూర్యుని దగ్గరకు సమానంగా నేను వెళ్ళాను అనుకోండి. నాకు మీతో చెప్పడానికి ఏదో ఒక వార్త మర్చిపోయినట్టు అనిపించింది. మీకు ఒక కబురు చెప్పాలి. ఎక్కడి నుంచి ఆ మధ్య ఆకాశంలో సూర్యుడితో సమానంగా అంచులో ఉంటూ మీకు ఒక కబురు చెప్పి నేను పరలోకానికి పోవాలా? అప్పుడు నేను బోర పట్టుకొని మీకు ఒక సందేశాన్ని చెప్పడం మొదలు పెడితే, నేను మొదలుపెట్టిన ఆ క్షణంలోనే సూర్యుని నుంచి కాంతి కిరణము మిమ్మల్ని చేరడానికి ప్రయత్నిస్తే ఏది ముందుకు వస్తుంది? రైట్. సూర్యుని నుంచి విడిపడిన కాంతి నీ కంటిని చేరడానికి కేవలం 8 నిమిషాలు పడుతుంది. మనకు తెలుసు, చదువుకున్నాం ఇది. కానీ నేను బోరలో ఊదుతున్న ఆ శబ్దం, ఆ ధ్వని మిమ్మల్ని చేరాలి అని అంటే 1936 నిమిషాలు పడుతుంది. అంటే 32 గంటల 26 నిమిషాలు పడుతుంది. చూడండి ఎంత గ్యాప్ ఉందో. నాకు అర్థమైంది ఎందుకు ప్రభు నన్ను లేదా ఆయన తన్ను తాను వెలుగుతో పోల్చుకున్నాడో ధ్వనితో ఎందుకు పోల్చుకోలేదు. నేను లోకమునకు ధ్వని అయి ఉన్నాను అనలేదు ఆయన. మీరును లోకమునకు ధ్వని అయి ఉన్నారు అనలేదు. పైగా ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు
వెలుగై ఉన్నారు. కారణం ఏంటంటే వెలుగు గమనం అసమానం. ఈ రక్షణ సాక్ష్య వెలుగు ప్రభావము బహువేగంగా దశ దిశలా భారతదేశం అంతటా, రాష్ట్రం అంతటా, మనం నివసిస్తున్న పట్టణం అంతటా వేగంగా ప్రసరించాల్సిన అవసరం ఉంది. సాక్ష్యం ప్రసరిస్తుంది, ఎప్పుడుగో తీరిగా కుదరదు. నీ సాక్ష్య ప్రభావము ఈ లోకాన్ని, ప్రపంచాన్ని, దేశాలను చేరే సమయానికి వారు నశించిపోతూ నరకానికి పోతున్నారు. కాబట్టి నీ రక్షణ సాక్ష్య ప్రభావం బహు వేగంగా వారిని చేరాలి. అందుకోసం దేవుడు నిన్ను వెలుగుకు పోల్చడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఆలస్యం చేయొద్దు, జాగు చేయొద్దు, పోస్ట్పోన్మెంట్ వద్దు. నువ్వు రక్షించబడ్డావా? నీ రక్షణ సాక్ష్యము ఆత్యయిక పరిస్థితులు అనగా ఎమర్జెన్సీగా, అర్జెంటుగా నువ్వు ఉన్న చోట నుంచి దశ దిశలా పాకాల్సిన అవసరం ఉంది. విలియం కేరీ మన భారతదేశంలో ఉన్నప్పుడు ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన చేతికి ఎవరో ఒక చీటీని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ చీటీని ప్రసంగం చేస్తూ మధ్యలోనే చదివాడు. వెంటనే ప్రక్కన ఒక ఆయన పిలిచి, ఈ ప్రసంగాన్ని దయచేసి కంటిన్యూ చేస్తావా అని గబగబా వెళ్ళిపోయాడు. చూసే వాళ్ళందరికీ ఇతడేం భక్తుడు రా, ఇతడేం పాస్టర్ గారు రా అనిపిస్తూ ఉంటుంది. ప్రసంగాన్ని మధ్యలో వదిలిపెట్టేసి పోతాడేంటి, ఎంత అర్జెంట్ అయితే మాత్రం అని ఒకవేళ అనిపించవచ్చు. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ విలియం కేరీ చేతి నోటికి వచ్చింది ఏంటంటే, అంతవరకు అతడు పోరాడుతూ ఉన్న సతీ సహగమనము అనే భారతదేశ అతి క్రూరమైన, హేయమైన, నీచమైన దురాచారాల్లో ఒక దురాచారాన్ని రూపుమాపుతూ ఆ బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఇతగాడు ప్రింట్ చేసే వార్తాపత్రికలు అర్జెంటుగా ప్రింట్ చేసి చాలా మందికి వెళ్ళాలి. ఆ ప్రసంగం అయిన తర్వాత తీరిగ్గా వెళుతున్నాం కదా అని అనుకోలేదు. ప్రసంగాన్ని మధ్యలోనే వదిలిపెట్టి దాని మీద వెళ్ళాడు. ఆ లెటర్స్ కంపోజ్ చేశాడు, ప్రింటింగ్ మిషన్ త్వరగా ప్రింట్ చేశాడు. ఆ మ్యాగజైన్లో త్వరగా భారతదేశం నలుమూలలకు పంపగలిగినంత వేగంగా పంపించేసేసాడు. వై? ఎందుకనంటే తాను ప్రసంగం ముగించే ఆ అరగంట లోపున, ఆ పావు గంట లోపున ఎంతమంది అబలలు ఆ భర్త చితుల మీద వేయబడి విశాలమైన భారతదేశంలో. అందుకని ఇక జాప్యం చేయలేదు. అతడు అసలు సిసలైన మిషనరీ, అసలు సిసలైన సాక్షి. కాబట్టి నశించిపోతున్న ఇలాంటి వారి కోసము తనలో కలిగి ఉన్న రక్షణ వెలుగు సాక్ష్య ప్రభావాన్ని ఎంత వేగంగా అయితే అంత వేగంగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా భారతదేశపు నలుమూలలకు పంపాలని అనుకున్నాడు. అంత పనే చేశాడు. ఆ కొద్ది సమయంలోనే ఎంతమంది తప్పించబడ్డారో, ఎంతమంది బ్రతికారో. కాబట్టి ప్రియులారా, మనము అశ్రద్ధ చేయకూడదన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. నేను ముగించాను. చివరిలో ఈ 5 విషయాలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగైతే అది వెలుగుతుంది, అలాగానే నువ్వు సాక్షివైతే వెలగాలి అనగా రక్షించబడాలి. వెలుగైతే వెలుగులో స్పష్టత ఉంటుంది. నువ్వు సాక్షివైతే వెలగడమే కాదు, లేదా రక్షించబడమే కాదు, నీకు రక్షణ నిశ్చిత ఉండాలి. నీ రక్షణకు కాపరి ఎవరో తెలుసుండాలి. వెలుగైతే దాని మూలం తెలుసుండాలి. ఆ మాదిరిగానే నువ్వు రక్షించబడితే రక్షణ నిశ్చిత ఉంటే, నిన్నెవరు రక్షించారో, నువ్వెవరి సొత్తువో ఎరిగి ఉండాలి. నీ సొత్తు ఎవరో నువ్వు ఎరిగితే ఆయన అదుపు ఆజ్ఞల్లో నువ్వు ఉంటావు. అది వెలుగైతే వెలుగు వ్యాప్తి సుదూరం, దూర తీరాలకు అది పాకుతుంది. నీ రక్షణ సాక్ష్య ప్రభావం కూడా దశ దిశలకు పాగాలి. అది వెలుగైతే దాని గమనం, వేగం అసమానం. నీ రక్షణ సాక్ష్య ప్రభావం నత్త నడకలాగా, తాబేలు నడకలా కాదు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా నీ దేశము, నీ రాష్ట్రము, నీ జిల్లా, నీ ప్రాంతము, కుటుంబము హద్దులకు నీవు త్వరగా చేరుకోవాలి. మరొక్కరు నీ కళ్ళ ముందు నశించిపోకుండానే అక్కడ వెలుగుంటే బాగుండు, అంతమంది చనిపోయి ఉండేవారు కారు. అలాంటి రిగ్రెట్ఫుల్ సెంటెన్స్కు, అనుభవానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు వెలిగించబడిన దానువుగా, ఈ లక్షణాలు కలిగిన సాక్షివిగా ఉంటే అప్పుడు నీ సాక్ష్యాన్ని బట్టి నిజమైన వెలుగని యేసునందు అందరూ విశ్వసిస్తారు. విశ్వసించిన కారణంగా వారు రక్షించబడతారు. రక్షించబడిన కారణంగా సంఘ సహవాసంలోకి వస్తారు. సంఘ సహవాసంలోకి వారు వచ్చిన కారణంగా వారు సాక్షులుగా బయలుదేరతారు. అది 1555వ సంవత్సరం. ఆయన పేరు థామస్ హాకర్ అనే ఈయన ఇంగ్లాండ్ దేశంలో హతసాక్షిగా అవుతున్న దినాలు. ఆ రాత్రి అతగాడిని జైల్లో పెట్టారు. తెల్లవారితే ఇక అతడిని కాల్ చేస్తారు. హీ విల్ బి బర్న్డ్ అట్ స్టేక్ జస్ట్ ఇన్ ద మార్నింగ్. ఎందుకు కాల్చివేయబడుతున్నాడు? ప్రభు కోసం సాక్షిగా ఉన్న కారణాన. అంతేనండి, ఆయన చేసింది ఏమీ లేనేలేదు. ఈలోగా అతని స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. ఇంకా వెలగనివాడు, ఇంకా రక్షించబడినవాడు, రక్షణ అంటే నమ్మకం లేనివాడు, దేవుని కృప అంటే గురి లేనివాడు. కానీ స్నేహితుడు, థామస్ హాకర్కి స్నేహితుడు. తన స్నేహితుడికి ఉదయాన్నే
కాల్చేస్తారు, నిలువునా నిలబెట్టి కాల్చేస్తారన్న విషయం అతడికి తెలిసింది. దగ్గరికి వచ్చాడు, నోట మాట లేదు, ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆ సమయంలో ప్రక్కనున్న గార్డుకి వినబడకుండా ఈ స్నేహితుడు థామస్ హాకర్ చెవిలో ఇలాగంటాడు. చాలా లోతైన ప్రశ్న, వేధిస్తున్న ప్రశ్న, బాధిస్తున్న ప్రశ్న, సందేహంతో కూడుకున్న తన స్థితికి ఏమాత్రం కుదురు లేని స్థితిలో ఉన్న వ్యక్తి ప్రశ్న వేస్తాడు. హాకర్, ఉదయాన్న నిన్ను కాలుస్తారు కదా, ఆ మంట పెట్టినప్పుడు, నిన్ను కాల్ చేస్తూ ఉంటున్నప్పుడు నీలో కలిగిన ఆ రక్షణ కార్యం యథార్థమైతే, నిన్ను రక్షించిన ఆ రక్షకుడు వాస్తవమైతే, ఇది నీవు ఇష్టపూర్వకంగా ఈ శిక్షకు, ఈ శ్రమకు, ఈ మరణానికి నీవు వెళుతున్నావంటే, నువ్వు చచ్చిపోతే మరలా బ్రతుకుతావు అన్నది నీకు గాఢంగా తెలుసుంటే, నువ్వు చేస్తుంది తప్పు కాదని నీకు తెలుసుంటే, నాకు ఒక చిన్న సాయం చెయ్యు రేపు అని అడిగాడు. ఏంటి అన్నట్టు చూశాడు థామస్ హాకర్. చెవులో చెప్తున్నాడు, నిన్ను రేపు వారు కాలుస్తున్నప్పుడు దేవుని కృప అని మీరు చెప్పుకుంటున్న ఆ కృప యథార్థమే అని, అవాస్తవం కాదని, అసత్యం కాదని నేను ఎరుగునట్లుగా, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా నువ్వేం చేస్తావు తెలుసా? నిన్ను కాలుస్తారు కదా, మంటలు ఎగసి పడతాయి కదా, ఆ సమయంలో చనిపోకముందు ఒక్కసారి నీ 2 చేతులు పైకెత్తి నీ మనసులో శాంతి ఉందని, ప్రశాంతత ఉందని, నెమ్మది ఉందని, నువ్వు నమ్ముకున్న దానికి దాని కారణం ఏంటో, దాని విలువేంటో నువ్వు ఎరుగుదువు అన్న విషయం ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్తున్న వరకు ఓకే, కానీ రేపు కాల్చబడుతున్నప్పుడు నీ చేతులు పైకి ఎత్తడం ద్వారా నాకు చూపించు. నీ చేతులు నువ్వు పైకెత్తితే నాకు అర్థమవుతుంది నీ మీద ఆపరేట్ అయిన ఆ కృప వాస్తవమని. నువ్వెందుకు మరణించడానికి సహా నిర్ణయం తీసుకున్నావో దానికి కారణం ఉందని, ఆ కృప సత్యమని, ఆ రక్షకుడు సత్యమని, నీకున్న సాక్ష్యం సత్యమని నేను ఎరుగుతాను. నాకు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అని అన్నాడు. నువ్వు చేయబోయే ఆ పని నా భవిష్యత్ తీర్మానాన్ని, నా బ్రతుకును నిర్దేశిస్తుంది సుమా. ఇంతకు మించి నేనేమనగలను? నీ మరణాన్ని తప్పించలేను, కానీ నీకు కలిగిన ఆ మరణము, నీకున్న సాక్ష్యము, నీకున్న రక్షణ, నీకున్న నిత్య జీవము అది ఏ మేరకు వాస్తవమో తెలుసుకోవాలనుంది అన్నాడు. తెల్లారింది, అతగాడిని ఇలా నడుముకు కట్టేశారు, చేతులు వదిలిపెట్టారు, ఒంటి మీద ఆయిల్ పోశారు, అడుగు నుంచి మంట పెట్టారు. థామస్ హాకీ 1555వ సంవత్సరంలో అడుగు నుంచి కాలుతూ ఉన్నాడు. పైకి ఆ మంటలు, జ్వాలలు ఎగదన్నుతూ ఉన్నాయి. కాలుతున్నంత మేర కూడా మాంసం ఉడికిపోతుంది, పగిలిపోతుంది, చర్మం చీలిపోతూ ఉంది, చేతులైతే ఇలా క్రిందకే ఉన్నాయి. దాదాపు అయిపోయాడు అని అనుకుంటున్నారు అందరూ కూడా. థామస్ హాకర్ కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూనే ఉన్నాడు, అలా చూస్తూనే ఉన్నాడు. అయ్యో, చేతులు పైకి ఎత్తడం లేదే. బహుశా తాను కాలిపోతున్నందుకు దుఃఖిస్తున్నాడేమో, చింతిస్తున్నాడేమో, తన మనసులో ప్రశాంతత లేదేమో, తను చెబుతూ ఉన్నది వాస్తవం కాదేమో, ఇక నేనేమైపోవాలి అని అంటూ అలాగున చూస్తున్నాడు. థామస్ హాకర్లో కదలికలు లేవు. బహుశా నేను అనుకుంటాను, నేను ఊహిస్తున్నాను, థామస్ హాకర్కి తెలుస్తుంది లోపల తానెంతవరకు ఇంకా బ్రతకగలిగి ఉన్నాడో, ఎంతవరకు తన అదుపులో తానున్నాడో, ఎంతవరకు తనకి ఇంకా ఆలోచనలు ఉన్నాయో, ఎంతవరకు తన అవయవాలు తన అదుపులో ఉన్నాయో. కాలిపోతున్నా, పగిలిపోతున్నా కూడా బహుశా ఆ థామస్ హాకర్కి తెలుస్తుందేమో. ఇక ఏమీ లేదు అనుకున్న సమయంలో అకస్మాత్తుగా 2 చేతులు పైకెత్తాడు థామస్ హాకర్. 2 చేతులు పైకెత్తడమే కాదు, అతడు చెప్పని అడగని ఇంకొక పని చేశాడు. 3 సార్లు ఇలా చప్పట్లు కొట్టాడు నవ్వుతో, సంతోషంతో. ఆ తర్వాత చేతులు వాటంతటవే క్రిందకు జారిపోయాయి. థామస్ హాకర్ స్నేహితునికి జవాబు దొరికింది. తన రక్షణకు చచ్చిపోతూ థామస్ హాకర్ ఆ పరిస్థితుల్లో దేవుని వెలుగై ఉన్న ఆ క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉన్నాడు. కొన ఊపిరి వరకు, తుది ఊపిరి వరకు మరొక వ్యక్తిని రక్షించునంత మేరకు తన సాక్ష్యాన్ని ఆ విధంగా, ఆ వెలుగులను వెరజిమ్ముతూ, చస్తూ మరణిస్తూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి పోతూ తాను ఒక వ్యక్తిని, సందిగ్ధంలో ఒక వ్యక్తిని రక్షించుకొని పోయాడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్లీజ్ కళ్ళు మూసుకోనండి. ఎవరు లేవద్దు, చూడొద్దు, ఎవరు వేరే ఆలోచనలు ఆలోచించవద్దు. నిన్న క్రైస్తవ ప్రాధాన్యతల గురించి నేర్చుకున్నాం. ఇవాళ క్రైస్తవ సాక్ష్యము గురించి మనం నేర్చుకున్నాం. నేను పాస్టర్ను కాదు అని నువ్వు తప్పించుకోవచ్చు కాక,
ప్రసంగికుణ్ణి కాదు అని నువ్వు తప్పించుకోవచ్చుగాక, సువార్థికుణ్ణి కాదు, సువార్థికురాలను కాదు అని తప్పించుకోవచ్చుగాక. నువ్వు తప్పించుకోలేనిది ఒకటి ఉంది, నువ్వు సాక్షివి. నువ్వు తప్పించుకోలేవు. సాక్షివి కాదు అనంటే నువ్వు వెలిగించబడలేదు. వెలిగించబడకపోతే ఇంకా స్పష్టత ఏముంటుంది, రక్షణ నిశ్చిత ఏముంటుంది? కాబట్టి రక్షించబడిన మనమందరము ఇక్కడ సాక్షులమే. నువ్వు సాక్షివిగా ఉండాలంటే రక్షించబడాలి, రక్షణ నిశ్చిత కలిగి ఉండాలి, నీ రక్షణకు కారణం, ఉనికి, మూలం ఎరిగి ఉండాలి. నీ రక్షణ సుదూర తీరాలకు వ్యాప్తి చెందించే సాక్ష్య ప్రభావం కలిగిన దానివిగా ఉండాలి. అతివేగంగా నీ రక్షణ సాక్ష్యాన్ని, ప్రభావాన్ని నశించిపోతున్న లోకానికి వ్యాప్తి చెందించే, ప్రసరింపచేసే సాక్షివిగా ఉండాలి. అలా కనుక నువ్వు ఉంటే థామస్ హాకర్ లాగా హతసాక్షివి కానక్కర్లేదు. ఆ భాగ్యం అందరికీ రాదు, కానీ శ్రమలు వస్తాయి, రిస్కులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నీ నుంచి బయటకు వెడలుతున్నా, విరజిమ్ముతున్నా ఆ సాక్ష్య ప్రభావము అనేక మందిని వెలుగయ్యున్న క్రీస్తు యొద్దకు ఆకర్షిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి నడిపిస్తుంది. ఆయనను నీ వలే వారు కూడా ప్రభువు రక్షకుడని ఒప్పుకోవడానికి నడిపిస్తుంది. అలా ఒప్పుకుంటే, విశ్వసిస్తే కృప ఉండనే ఉంది. వారు రక్షించబడతారు, వారు వెలిగించబడతారు, వారికి రక్షణ నిశ్చయత వస్తుంది. వారు వారి రక్షణకు మూలాన్ని క్రీస్తు ప్రభు అని గ్రహిస్తారు. వారు వారి రక్షణ సాక్ష్య ప్రభావాన్ని దూరంగా విస్తరింపచేస్తారు, వేగంగా విస్తరింపచేస్తారు. చనిపోతూ కొంతమందినైనా అగ్నిలో నుంచి బయటకు తీసినట్టుగా ప్రభు రాజ్యంలోనికి వారిని దక్కించుకుంటారు. నీకు ఆ భాగ్యం ఉంది నా ప్రియ సహోదర సహోదరుడి, ఆ బాధ్యత ఉంది. అందుకోసమే సంఘంలో ఉన్నావు, అందుకోసమే రక్షించబడ్డావు. అది కాకుండా కాలక్షేపానికి సంఘంలో ఉన్నాను అనంటే ఎవరిని మోసం చేయడానికి? నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు ప్రియుడా, ప్రియ సహోదరుడా. ప్లీజ్, ఈ వాక్యపు వెలుగులో నిన్ను నీవు ఎవరవో స్వపరిశీలన చేసుకో. నీ ఆత్మ నీవెవరవో సాక్ష్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వెవరవో సాక్ష్యం చెప్తుంది. తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకో. ఎందుకంటే దీనికి నిత్య జీవముతో కూడుకున్న ప్రతిఫలాలు ఉన్నాయి. సాక్షివిగా ఉంటే నిత్య జీవము, వెనక్కి వెళ్ళిపోతే శాశ్వతమైన నిత్య నరకం. వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరిశీలించుకోమని మనవి చేస్తున్నాను. దేవుని సేవకులు వచ్చి ప్రార్థన చేయడానికి వారు నడిపిస్తూ ఉంటున్న సమయంలో ప్లీజ్ నా తమ్ముడు, చెల్లి, నేను ముందుగా చెప్పిన మాట మర్చిపోవద్దు. ప్రార్థన ఆశీర్వాదాల తర్వాత ఒక్క నిమిషం ఆగు. ఇది నా మనవి. ప్రభువుని బట్టి ఆయన సేవకునిగా నేను బ్రతిమలాడుతూ చెప్తున్నాను. ఆశీర్వాదం తర్వాత ఒక్క నిమిషం ఆగు. నీ ప్రక్కనున్న ఒక సహోదరుని వైపు, సహోదరులైతే ఒక సహోదరి వైపు తిరిగి, నా ప్రియ చెల్లి, అక్క, ఆంటీ, అమ్మ, ఈరోజు దేవుడు ఈ విషయంలో నన్ను తట్టాడు. హీ టచ్డ్ మై హార్ట్ చెప్పేళ్ళు. ప్రార్థన చెయ్యి, లోతుగా ప్రార్థన చెయ్యి, ఎక్కువగా ప్రార్థన చెయ్యి. అది దిద్దుబాటు అయితే దిద్దుబాటు చేయమని అడుగు, లోటైతే సరి చేయమని అడుగు. పోగొట్టుకున్న ఏదైనా ఆత్మీయ ఆభరణం ఉంటే తిరిగి నీ మెడకు ధరింప చేయమని ప్రభువుని అడుగు. నువ్వు నిత్యత్వం కోసం సిద్ధం చేయబడ్డావు. ఫలాలు నిత్యత్వంతో కూడుకున్నవే. నువ్వు లోకానికి వెలుగైన యేసుకు, లోకానికి వెలుగైన సాక్షివి. నీ సాక్ష్యము జీవితం ద్వారా చూపించాలి, నోటి మాట ద్వారా చూపించాలి. నీ సాక్ష్యపు వెలుగు ప్రభావానికి లోకం ఆకర్షించబడాలి. వెలుగైన ప్రభువును చూడాలి, వారు రక్షించబడాలి, వారు నీలా సాక్షులు కావాలి. అందుకే పిలువబడ్డావు. అదే నీ పని, అదే నీ బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు వైపు చూడండి. ప్రభువా, నువ్వు నాతో తేటగా మాట్లాడావు నాయన. ప్రభువా, నేను తప్పించుకునే విషయంలో ఇంకా నాకు చోటు లేదు నాయన. నేను నీ సాక్షిని ప్రభువా. నాయన, నీ వెలుగు నాకు ఇచ్చావు ప్రభువా. నీ వెలుగును నేను ఇతరులకు అందించవలసిందే ప్రభువా. తండ్రి, నాకు ఇంకొక మార్గం లేదు ప్రభువా. నీ వాక్యానికి నేను స్పందిస్తున్నాను ప్రభువా. ఈ దినము నుండి నీ వాక్యపు వెలుగులో నేను జీవిస్తూ నీ వెలుగును నేను ఇతరులకు అందించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని